టు ఆల్ గుడ్ డే. నా పేరు రవీంద్ర. నేను ఐఐటి బిహెచ్యు వారణాసిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తాను, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఇట్స్ బీన్ మై థర్డ్ ఇయర్ హియర్ అండ్ దీనికి ముందు సింగపూర్లో ఉన్నాను, ఐఐటి మద్రాసులో పిహెచ్డి తర్వాత. సో లాస్ట్ 6 months నుంచి మన అసోసియేషన్ రూబీ ఫంక్షన్ జరిగిన తర్వాత కొత్త కమిటీ ఫామ్ అయింది కదా, అలుమ్ని అసోసియేషన్. సో దాంట్లో గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇలా 2 మేజర్ కమిటీస్ ఉంటాయి. గవర్నింగ్ కౌన్సిల్ ఇస్ మేజర్లీ ఫర్ అడ్వైజరీ బాడీ అండ్ గైడ్ లైన్స్ ఫార్ములేషన్. ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఇట్స్ ఎ మేజర్ కమిటీ విచ్ లుక్స్ ఇన్ టు డిజైనింగ్, పర్ఫార్మింగ్ అండ్ ప్రొజెక్టింగ్ ద ఫ్యూచర్ అండ్ పేవింగ్ పాత్వే ఫర్ ఫ్యూచర్ యాక్టివిటీస్. అది సో ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీకి నేను ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాను. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి we were vigorous. So we have done so many activities. It may be స్కూల్ 10th క్లాస్ ఫేర్వెల్ కావచ్చు, స్కూల్ యాన్యువల్ డే కావచ్చు, లేదా మొన్న స్కూల్ హెల్త్ డే, హెల్త్ మానిటరింగ్ యాక్టివిటీ కావచ్చు. అండ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సపరేట్ కిట్ డెవలప్ చేయడం, పంపిణీ చేయడం కావచ్చు. స్టూడెంట్స్కి యాన్యువల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని రకరకాలుగా వాళ్ళకి ప్రైజెస్, రివార్డ్స్, అవార్డ్స్ మెన్షన్ చేసి వాటిని అందించే ప్రోగ్రామ్ డిజైన్ కావచ్చు. ప్లస్ ప్యారల్గా అడ్మినిస్ట్రేషన్ వైపు లెట్సే ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివిటీస్ ఆఫ్ బైలాస్ ఫామ్ చేయడము, రిజిస్ట్రేషన్స్ చూసుకోవడము, గైడ్ లైన్స్, వాట్ టు డూస్ అండ్ డోంట్స్ ప్రిపేర్ చేయడము, ఇవన్నీ చేస్తున్నాము. వీ హ్యావ్ డన్ గుడ్ జాబ్ టిల్ మార్చ్. అండ్ ఏప్రిల్ వీ వర్ సైలెంట్ because people are busy and we took a break because of exams and so many activities, and we are restarting everything now. This is state of the art. Meanwhile, we are very happy to say that there is lot of hard work behind this. We have got an approval from government of Andhra Pradesh for in part of Nadu Nedu program. మనకి 3.16 crores ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చింది, అది నాడు నేడు ప్రోగ్రామ్ కింద. సో దెర్ ఇస్ హార్డ్ వర్క్ పుట్ బై హరియన్న అండ్ హిస్ టీమ్, ఇంక్లూడింగ్ అవర్ ప్రిన్సిపల్ సార్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో. అండ్ మనకి అంటే మనకు వచ్చేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎడ్జ్ ఆఫ్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ దృష్ట్యా కొన్ని ఫైనలైజేషన్స్ అవ్వలేదని సిచ్యువేషన్ ఉంది. ఎనీవే దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ అస్. బట్ మనకి ఈ ఫైనాన్షియల్ అప్రూవల్ని వచ్చిన తర్వాత బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఆగింది కాబట్టి ఈ ట్రాన్సిషన్ టైంలో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ ఎలా ఉంది, మనకి ల్యాండ్ ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని బ్లూ ప్రింట్ కొంచెం తీసుకున్నాము. ఇప్పుడు మన అలుమ్ని మెంబర్స్ తరఫున సివిల్ ఇంజనీర్స్ కానీ, స్ట్రక్చరర్స్ కానీ, డిజైనర్స్ కానీ ఉంటే వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్ ఉంటుంది. మనం ఏదన్నా ఎలా 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 కడితే బాగుంటుంది, ఏ ప్లేస్లో ఏది ఉంటే బాగుంటుంది, ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఎనీవే ఆన్ ప్యారల్ గవర్నమెంట్ డెసిషన్ ఎక్కువ ఉంటుంది. బిల్డింగ్ ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఏ డిజైన్లో కట్టాలి ఉంటుంది, అలాంగ్ విత్ ప్రిన్సిపల్. బట్ మనం ఒక సజెషన్ని, గైడ్ లైన్స్ని ఫ్రేమ్ చేసుకొని రెడీగా ఉంటే వీ కెన్ ట్రై టు పుట్ అవర్ సజెషన్స్ ఇన్ టు ద కమిటీ సో దట్ దే కెన్ టేక్ ఇట్ అప్ టు దేర్ జ్యూరిస్డిక్షన్. అది మనం యాక్టివిటీ చేస్తే బాగుంటుంది. అలానే ఇంకో సెకండ్ యాక్టివిటీ ఏంటంటే మనం ఎవ్రీ సెకండ్ సండే ఆఫ్ జూలై మన అలుమ్నీకి అలుమ్ని డే పెట్టుకున్నాము. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో వీ విల్ బి ప్లానింగ్ ఇట్ టు సస్టైన్ ది అలుమ్ని యాక్టివిటీస్ అండ్ టు మోటివేట్ ది ఎగ్జిస్టింగ్ స్కూల్ చిల్డ్రన్ అండ్ టు క్రియేట్ ది స్ట్రాంగ్ లైన్ ఫర్ ది ఫ్యూచర్ అలుమ్ని. రకరకాల పర్పస్లతో మనం అలుమ్ని డేని ఎవ్రీ యాన్యువల్ చేసుకోవాలనుకున్న డిసైడ్ అయినాము. సో ఈ అలుమ్ని డేని పవర్ఫుల్గా, సక్సెస్ఫుల్గా ప్లాన్ చేయడానికి కూడా మనము ఈ జీపీఎం యొక్క మెయిన్ పర్పస్. సో మన స్కూల్ ఫైనాన్షియల్ అప్రూవల్ని యూజ్ చేసి ఎలా స్కూల్ని ప్రాపర్గా డిజైన్ చేయాలి, అలుమ్ని డేని ఎలా సక్సెస్ఫుల్గా మనం ప్లాన్ చేసుకోవాలి, అది ఈరోజు మెయిన్ అజెండా ఈ మీటింగ్కి. అండ్ దట్స్ ఫ్రమ్ మై సైడ్. Please go ahead, Anna. Yeah, thank you, Ravindra. Yeah, definitely. Like after Ruby celebrations, executive committee has really came into the picture and activities baga chestunaru, especially on that particular day
health camp and career guidance. Thanks to Dr. Surendra and Praveen. Wonderful job. Yeah, you are on mute, Praveen. Thank you, Anna. Thank you. So Praveen is really enthusiastic, and he wanted to take up more responsibilities. But ఏంటంటే ఒకటి ఫోకస్డ్ గా ఒక థరోగా ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకుంటే గోయింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ విల్ హ్యావ్ దట్ ఆ ప్లాట్ఫామ్ సర్టిఫై చేసుకోవాలి. అందుకని ప్రవీణ్ హీఈస్ వర్కింగ్ రియలీ హార్డ్ ఆన్ దట్. అండ్ రాబోయే రోజులు ఐ థింక్ Praveen, you are planning to have some webinars also, right? Yes, Anna. On the machine learning or artificial intelligence. Right. Any updated topics మీద ప్లాన్ చేద్దాం. రెండోది డాక్టర్ సురేంద్ర ఐఐపి ఇండియన్ అకాడమీ ఏంటది పీడియాట్రిక్స్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అసోసియేషన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సహకారంతో కండక్ట్ చేశారు. ఐ థింక్ ఐఎంఏ తిరుపతి ప్రెసిడెంట్ కూడా నాకు ఫ్రెండ్ యాక్చువల్ గా. వాళ్ళ హెల్ప్ తీసుకొని మేబీ నెక్స్ట్ రవీంద్ర మేబీ వీ కెన్ కండక్ట్ 6 months ఆఫ్టర్, లైక్ విచ్ ఇస్ ఆగస్ట్ సెప్టెంబర్ టైం ఫ్రేమ్ లో వీ కెన్ హ్యావ్ డాక్టర్ కిరీటి గారు. రైట్, యా కిరీటి గారు. హీలోస్ హాస్పిటల్ అబ్బాయి ఓనర్ మనవాడే, మా జూనియర్ యాక్చువల్ గా గ్యారంపల్లి స్కూల్. ఎవరు? ఉదయ్ భాస్కర్. సో ఇట్లా మనము ద గుడ్ యాక్టివిటీస్ మనం స్కూల్లో చేస్తూ ఉంటే పిల్లలకి ఫస్ట్ మన పైన కాన్ఫిడెన్స్ ఉంటుంది, అండ్ రెండోది వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది. ఓకే, దిస్ మెనీ థింగ్స్ దట్ alumni can do or doing. పొద్దున మనం అకాడమిక్ సైడ్ మనం అడగడానికి we are kind of earning that respect from the kids, right? రెండోది స్కూల్ బిల్డింగ్ గురించి మాట్లాడితే మనకు రైట్ ఇమ్మీడియట్లీ మనకు December 10th రూబీ మీటింగ్ అయినాక December 13th రోజున యాక్చువల్ గా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చారు, తాజ్ హోటల్ కి. సో విత్ వాట్ ఎవర్ ద కాంటాక్ట్స్ అట్లా ఇట్లా we were able to meet him. సో ఆ టైంలో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని అన్నామంటే స్కూల్ బిల్డింగ్ పరిస్థితులు బాగాలేవు, సో క్లాస్ రూమ్స్ టాయిలెట్స్ కావాలని చెప్పని అడిగాం. సో అప్పటికి మోహన్ అన్న లోకల్ గా ఉంటారు కదా అని చెప్పనని, ఈవెన్ దో వి డిడ్ంట్ మేక్ ఎనీ న్యూ ప్రెసిడెంట్స్ అండ్ ఆల్, బట్ వీ మేడ్ హిమ్ టు రిప్రజెంట్. నేను కూడా రిప్రజెంట్ చేశాను. సో అండ్ వీ షోడ్ ద సిచ్యువేషన్. ఇదిగో ఇట్లా స్కూల్ ఇంత బ్యాడ్ గా ఉంది అని అంటే, సో హీ హార్డ్లీ ఒక 40 to 50 seconds మాట్లాడారు. He said ఇంత దారుణంగా ఉంటే ఏం చేస్తున్నారు? It may be just a lack of coordination between administration and college school management అని చెప్పానని. Then immediate గా it will be taken care అని చెప్పాను. సో అక్కడితో వదిలేయకుండా సో we followed up. ఎవరితోటి? జవహర్ రెడ్డి గారు సిఎస్ ఆయనతోటి మాట్లాడాము. మనకు సాంబశివరెడ్డి గారు వచ్చారు కదా మనకు స్పెషల్ ఇన్వైటీ గెస్ట్ గా, చీఫ్ గెస్ట్ గా. సో హీఈస్ అడ్వైజర్ ఫర్ ఎడ్యుకేషన్. సో త్రూ హిస్ కాంటాక్ట్ మనకు అటు నుంచి కూడా మొబిలైజ్ చేయొచ్చు. జవహర్ రెడ్డి గారు వచ్చేసి వెటనరీలో నాకు ఆలుమ్నై, అండ్ ఐ మెట్ హిమ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ వేరే ఒక నాన్ ప్రాఫిట్ తరపున. సో ఇంకొక కాంటాక్ట్ ద్వారా సో గాట్ అన్ అపాయింట్మెంట్ విత్ హిమ్. సో వీ మెట్ హిమ్, రిప్రజెంట్ చేసి ఇట్లా స్కూల్ కి సార్ ఇట్లా సీఎం గారు కూడా వచ్చాము అని అంటే, ఇట్ ఈస్ ఆల్రెడీ టూ లేట్ బికాస్ ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి, బట్ స్టిల్ లెట్ మీ ట్రై అని చెప్పానని అప్పటి అన్నమయ్య కలెక్టర్ ఆయనకి ఫోన్ చేసి చెప్పారు. సో ఇమీడియట్ గా ఇది కొంచెం స్కూల్ ఇన్స్పెక్ట్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పానని. రెండోది భాస్కర్ కాటంనేని అని ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్, ఆయన కూడా కాల్ చేసి
మీరేమైనా స్కూల్స్ టేకప్ చేస్తున్నారా ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రాంలు అంటే లేదు సార్ అని అంటే, బట్ ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్, ఒకసారి చూడండి వీలు ఉంటే అని చెప్పాను అన్నారు. సో 2 థ్రెడ్స్ ఇనిషియేట్ అయ్యాయి. మనకు అన్నమయ్య కలెక్టర్ ఆఫీస్ లో వి డిడ్ంట్ గెట్ ఎనఫ్ హెల్ప్, బట్ కాటమనేని భాస్కర్ ఆ థ్రెడ్ నుంచి మళ్ళీ సిఎస్ గారికి ఒకసారి రిమైండ్ చేస్తే మాకు ఇంకా ఏం కాలేదు అని చెప్పానని ఫిబ్రవరి ఆ టైం ఫ్రేమ్ లో దెన్ హీ ర్యాన్ త్రూ ఇట్. తర్వాత సార్ ప్రిన్సిపల్ సార్ మనకు అది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అది? బై ద వే మనకు ప్రిన్సిపల్ బ్రహ్మాజీ సార్ ఉన్నారు కాల్లో. సార్ సో మనకు గా అది కాటమనేని భాస్కర్ గారికి సిఎస్ గారు ఇది చాలా పర్సనల్ గా తీసుకున్నారు సార్. అంటే ఎవ్రీ థర్స్డే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, నాడు నేడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక మీట్ జరుగుతుంటది వాళ్ళకి. 1 hour ఎవ్రీ థర్స్డే మీట్ జరుగుతుంటది నాడు నేడు మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద. అప్పుడు జరిగినప్పుడు సిఎస్ గారు ఒక 2 times అడిగి ఉన్నారు కాటమనేని భాస్కర్ గారిని. అడిగిన తర్వాత ఎంతవరకు వచ్చింది ప్రోగ్రామ్, ఎంతవరకు వచ్చింది ఇది అంటే 14th March ని మనకి ఆయన ఇట్లా కాదు, ఇది స్పెషల్ కేసు కింద ట్రీట్ చేసి ఇట్లా మనలాంటి స్కూల్స్ ఇంకొక 2 schools ఉన్నాయి, ఆ స్కూల్స్ యొక్క వాటిని కూడా ఇలా మార్చాలని ప్రపోజల్స్ ఉన్నాయి. అయితే 16th ని మనకి ఎలక్షన్ కోడ్ రావడంతో ముందరే 14th నే మనకి ఇచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళ ఆఫీస్ కాటమనేని భాస్కర్ సార్ వాళ్ళ కమిషనరేట్ ఆఫీస్ దగ్గర నుంచి మనకి రావడం లేట్ అయింది, డిఓ ఆఫీస్ కి రావడం లేట్, అక్కడే డిలే జరిగింది సార్. లేకపోతే ఆర్ఎఫ్ కూడా రిలీవింగ్ ఫండ్ కూడా అప్పుడే రిలీజ్ అవ్వబోదును. అంతా సిఎస్ గారు సార్ పర్సనల్ గా తీసుకున్నారు ఇది. సో అది వాటికి ఇక్కడ మన గొప్పదనం కంటే కూడా యాక్చువల్ గా గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో పార్ట్ కాబట్టి మనం అడగంగానే, అంటే అఫ్ కోర్స్ హూమ్ యు నో మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ లే కానీ, బట్ ఇమీడియట్ గా అయితే మనకు వచ్చేసింది. దీనికి ముందు యాక్చువల్ గా కాటమనేని భాస్కర్ గారి వాళ్ళ ఆఫీస్ నుంచే మనకు ఎస్టిమేట్ కి కలెక్టర్ ఆఫీస్ కి ఒకటి రిక్వెస్ట్ వచ్చింది, ఎస్టిమేట్ పంపించమని. సో దాన్ని ఆసరా చేసుకొని ప్రిన్సిపాల్ సార్ ఎస్టిమేట్ మన సొసైటీకి వచ్చింది సార్, సొసైటీకి కలెక్టర్ ఆఫీస్ కాదు, మన సొసైటీకే ఇచ్చారు. అయితే మన సొసైటీలో మనం ఇచ్చింది తక్కువ. అయితే మనకున్న అంటే హెడ్ ఆఫీస్ లోని చరణ్ అని చెప్పేసి మనకు కొద్దిగా హెల్ప్ చేశాడు తను. వచ్చిన దాన్ని ఏం చేశాడంటే మనం ఇచ్చింది 1.73 కి జస్ట్ 2.13 వరకు ఇచ్చాం. ఓకే 2.13 అయితే ఇట్లా కాదు మీరు చాలా తక్కువ పెడుతున్నారని చెప్పేసి తను ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని రీఎస్టిమేట్ చేసి కొన్ని మళ్ళీ వాల్యూస్ పెంచి 3.16 3.73 వరకు పెట్టాడు వాటిని. అయితే 3.73 మొత్తం అప్రూవ్ చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ 3.16 వరకు మాత్రమే మనకి అప్రూవల్ ఇస్తున్నారు. అంటే మనం సార్ బ్రహ్మాజీ సార్ ఈయన అంటే మనకు సెక్రటరీ గారి నుంచి వెళ్ళింది 3.41 కు రిక్వెస్ట్ పెట్టారు యాజ్ పర్ దిస్ లెటర్. 3.73 సార్, 3.73 సార్. ఓకే సో తర్వాత మనకు భాస్కర్ గారి ఆఫీస్ నుంచి దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ రైట్, వాళ్ళు మొత్తం అంతా కూడా ఒకసారి దాన్ని రివ్యూ చేసి దాన్ని మొత్తం రివ్యూ చేసిన తర్వాత వాటిని ఎక్కడ తగ్గించారంటే ఈ మైనర్ అండ్ మేజర్ అండ్ మైనర్ వర్క్స్ అని ఉంటాయి నాడు నేడులో, వాటిలో కొద్దిగా తగ్గించారు. నెక్స్ట్ డిమాలిష్ కి మనకి తగ్గించారు సార్. అవును, స్కూల్ బిల్డింగ్ డిమాలిష్ కి వాటి కొంచెం తగ్గించారు. యాక్చువల్ గా అయితే వాళ్ళు ఇచ్చిన 2 lakhs సరిపోదు మనకి డిమాలిష్ చేయడానికి. మాక్సిమం 8-12 lakhs వరకు, 8 to 12 lakhs దాకా అవుతుంది వాటిని. అది అక్కడ కొన్ని వాల్యూస్ తగ్గించారు వాటి, అంటే మనం ఇచ్చిన ఎస్టిమేషన్ కి, అంటే సొసైటీ నుంచి వెళ్ళిన ఎస్టిమేషన్ కి అక్కడికి అది మన కమిషనరేట్ ఆఫీస్ కి వెళ్ళిన దానికి కూడా కొద్దిగా వాల్యూస్ వాళ్ళు తగ్గించి 3.16 వరకు అప్రూవ్ చేసుకున్నారు వాటిది. సో భాస్కర్ గారి ఆఫీస్ నుంచి విత్ రెఫరెన్స్ టు ఒకటి సెక్రటరీ గారు మన ఏపీఆర్ సొసైటీ స్కూల్ సొసైటీ సెక్రటరీ గారి నుంచి వెళ్ళిన ఎస్టిమేట్, అండ్ డిసెంబర్ లో మనం సీఎం గారికి అండ్ చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చారు, సిఎస్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ వాళ్ళ రిఫరెన్స్ ని కోట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని మనకు 2.86 crores ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 12 new classrooms and 2 laboratories and 6 admin rooms కి ఇచ్చారు. అట్లాగే డిమాలిషన్ కి 1.6 lakhs ఇచ్చారు. కొత్తగా 20 toilets and bathrooms కి ఒక 20 lakhs ఇచ్చారు.
తర్వాత ఎగ్జిస్టింగ్ డార్మెటరీ బ్లాక్, కిచెన్, షెడ్, ఇట్లాంటి డైనింగ్ హాల్ వీటికి ఒక 8,49,000 ఇచ్చారు. మొత్తం 3,16 Yes, sir. lakhs. దీన్ని ఇదైతే డేటెడ్ 3/14, రైట్? సో 14 సార్, మనకి 16, 17 లో ఎలక్షన్ కోడ్ వచ్చింది. అవునవును. సో దీని తర్వాత ట్రై అవును. చేసాం కానీ పర్సూ చేద్దామనని ఫస్ట్ లో కొద్దిగా గొప్ప రెస్పాండ్ అయినారు. ఆ తర్వాత ఎలక్షన్ డ్యూటీస్ వీటి వల్ల వి కుడ్ నాట్ ఫాలో అప్. సో అది అయిపోయింది. సో దాంతో ఏం చేసామంటే ఫస్ట్ అయితే థ్యాంక్ యూ లెటర్స్ పంపించాము చీఫ్ సెక్రటరీ గారికి త్రూ ఆలుమ్ని అసోసియేషన్ తరఫున, అట్లాగే భాస్కర్ గారికి, తర్వాత సాంబశివారెడ్డి గారికి, అట్లాగే నరసింహరావు గారికి, మన సొసైటీ సెక్రటరీ. తర్వాత ఏం చేసినాము అంటే ఒక సర్వేయర్ని పిలిపించి స్కూల్ ప్రాపర్టీ లైక్ రోడ్డుకి యువతల స్కూల్ ఉన్న సైడ్ సర్వే చేయించాం. సర్వే ప్రకారము మనకు ఒక 7 acres ఉంది టోటల్. ఈ 7 acres లో ఒక బిల్డింగ్స్ ఆక్యుపై అయినవి 3.86 acres ఉంది, గ్రౌండ్ కి 3.12 ఉంది. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఆక్యుపై అయ్యిండేది స్క్వేర్ మీటర్స్ లో వేశారు 2,774 స్క్వేర్ మీటర్స్ అని. ఈ కొత్త బ్లాక్ లో ఒక 570 అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ ఇక్కడ ఇది మరి స్ట్రాటజికలీ వెరీ బ్యాడ్ పొజిషనింగ్. మనకి ఇక్కడ ఈ డార్మెటరీస్ కొత్తవి, మొన్న ఎవరైనా స్కూల్కి వచ్చి చూస్తే డార్మెటరీస్ కొంచెం ఇది అవుట్ ఆఫ్ సింక్ ఉంది. తర్వాత ఇంకా టాయిలెట్స్ ఇక్కడ గ్రౌండ్ లో కట్టారు కదా, అదొక 108. మిగతాది ఫర్ ఫ్యూచర్ పర్పసెస్ ఇంకో 12,000 స్క్వేర్ మీటర్స్ ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నామంటే మనకున్న బిల్డింగ్ తీసేసి పాతది కొత్తది కడదాం అనేది ప్రపోజల్, రైట్? మనకైతే కిచెన్, డైనింగ్ హాల్ రోడ్కి అవతలు అండ్ ఆల్సో క్లాసెస్ ఫర్ ఇది డార్మెటరీస్ ఫర్ 2 classes 5th and 6th అక్కడ ఉన్నారు. సో ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడితే ఏమంటారంటే ఓకే, ఈ బిల్డింగ్ ఎట్లాగో గవర్నమెంట్ కట్టిస్తుంది, విచ్ ఇస్ గుడ్. మనకు కిచెన్, డైనింగ్ హాల్ కూడా ఇటువైపు వచ్చేస్తే బాగుంటుంది సార్, రోడ్డుకి ఇవతల ఉంటాము. అవతల ఏంటంటే జూనియర్ కాలేజ్ ఉంది కాబట్టి పిల్లలు వాళ్ళతో కలుస్తుంటే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు తీసుకోవటము, వీడియో గేమ్స్, ఇంకా చెప్పకూడదు కానీ చెత్త పనులంతా కూడా చేస్తున్నారు. దీంతో పాటు మనకు అక్కడ వెండర్స్ తయారైనారు, షాపులు వాళ్ళు. సో దే ఆర్ ఆల్సో స్పాయిలింగ్ ద కిడ్స్, దట్ ఈస్ అనదర్ ఆన్సర్. బట్ ఇప్పుడు సార్ మీకు సర్వేలెన్స్ కెమెరాస్ అవి పెట్టాం కదా సార్, ఏమాత్రం యూస్ఫుల్ సార్ అవి? సార్ అది యాక్చువల్ గా 474 స్ట్రెంత్ ని కంట్రోల్ చేయడానికి మాకైతే ఒక పీఈటీ వాళ్ళు కానీ లేకపోతే స్టాఫ్ వాళ్ళు కానీ అవ్వలేదు. సో వచ్చిన తర్వాత సర్వేలెన్స్ కెమెరాస్ వచ్చిన తర్వాత చాలా వరకు మంచి అసెట్ సార్ మాకైతే. మీరు అది ఇన్స్టాల్ చేసిన రోజే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాను ఆల్రెడీ. అట్లాంటి ఇన్సిడెంట్స్ డైలీ చాలా ఇన్సిడెంట్స్ అయితే మాత్రం జరిగినాయి, అన్నిటికీ బాగా ఉపయోగపడింది సార్. అయితే ఇంకా కొన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉన్నాయి, అంటే లాంగ్ కొద్దిగా డిస్టెన్స్ ఉందా 90 meters దాటిందని చెప్పేసి అది కొంచెం మనకి అక్కడ మెస్ దగ్గర వాటిది అది ఇంకా వాటిని ఇంకా ఇది దీంట్లోకి రాలేదు బాయ్ వాటికి. అది ఒకసారి మోహన్తో మాట్లాడేది అప్గ్రేడ్ చేపిద్దాం. నేను మాట్లాడదు, అది సార్తో ఆల్రెడీ చేశాను. అంటే ఇతను సీసీ కెమెరా అతను కూడా ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు, దాని గురించి మాట్లాడతాను సార్. సార్ ఇది చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఐ రియల్లీ గ్రేట్ఫుల్ టు యాక్చువల్. గుడ్ యా థ్యాంక్ యూ సార్. It was actually required long before, but we didn't respond to that request actually. CC camera no like this CC cameras was supposed to install long back anna. Oh atla right yeah long lagi. సో అయితే దీని తర్వాత ఏం చేసాము అని అంటే ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పి వేయించాము వేరే ఒకరితోటి. సో డైనింగ్ బ్లాక్, కిచెన్, ఇప్పుడు మనకు స్కూల్ ముందరే అంటే బోరింగ్, ఇక్కడ చిన్న యార్డు మనకు అది ఉంది కదా, జామ చెట్లు ఉన్నాయి.
ఇక్కడ అని ప్రపోజల్ ఇచ్చారు. అంటే ఇంకా దిస్ నాట్ నథింగ్ ఫైనల్లే కానీ మనం ఆలోచించాలి. ఇక్కడే మనకు సివిల్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఎవరైనా స్పెషలిస్టులు ఉంటే సైట్ విజిట్ చేసి ఎట్లా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఫర్గెట్ అబౌట్ డైనింగ్, పక్కకు పెడదాం కొద్దిసేపు. లెట్ us టాక్ అబౌట్ స్కూల్ బిల్డింగ్. స్కూల్ బిల్డింగ్ కి మనకు నాడు నేడు ప్రకారం అయితే మనం ఏమీ మాట్లాడకపోతే వాళ్ళ ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ కి ఏమైతే లేఅవుట్స్ ఉన్నాయో ఆ లేఅవుట్ ప్రకారం వెళ్ళిపోతాం. బట్ మనం ఇంటర్వ్యూన్ అయితే మాకు ఇట్లుంటే బాగుంటుంది, మనం కౌంటర్ ప్రపోజల్ పెట్టచ్చు. త్రూ అవర్ కాంటాక్ట్స్ ఏదో ఒక రకంగా మనకు వాటిని అప్రూవల్ తెచ్చుకోవచ్చు. సో ప్రిన్సిపాల్ సార్ని అడిగితే ఏమంటారంటే, సో 2 story బిల్డింగ్కి వెళ్తే మనకు పైన వాళ్ళ ఫండ్స్ తో ఎంత వస్తే అంత కట్టించుకుందాం, మిగిలింది మళ్ళీ చూద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. సో దట్ పైననే సెమినార్ హాల్ లాగా అలా వస్తే బాగుంటుంది అని చెప్పాను. దట్ ఈస్ వన్ థాట్. ఇంకొక థాట్ ఏంటి అని అంటే, సెమినార్ హాలు ఇక్కడ కాకుండా మనం ఇంకెక్కడైనా సపరేట్ గా, మనకి ఇక్కడ చాలా ఓపెన్ స్పేస్ ఉంది, బాస్కెట్ బాల్ కోర్ట్ అది ఉంది కదా అక్కడ ఆ ఏరియాలో. సో ఇట్ కెన్, అంటే ఇది టూ షార్ట్ ఆఫ్ విడ్త్ ఎంత వస్తుంది సార్ మనకి అక్కడ టోటల్ గా కారిడార్ తో కూడా కలుపుకుంటే 20 + 7 27 feet వస్తుంది అంతే కదా? అవును సార్, 27, 28 వస్తుంది. అంటే కారిడార్ అంటే 6 feet, 6. అదే 5 feet ఉంది కానీ 6 feet పెట్టుకుంటాం మనం. అంటే స్టడీ అవర్స్ అవి కండక్ట్ చేసుకోవచ్చు, ఏ వర్షం వచ్చినా అవును. వాటిది. అది డే టైంలో అది పెట్టుకోవడానికి ఉంటుంది. కానీ సెమినార్ హాల్ పైన కట్టుకోవడం కంటే కూడా అంటే ఇంకా స్లోగా యూనో ఇఫ్ నాడు నేడు ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి కంటిన్యూ అవుతుంటే మనం ఎక్కడో చోట ఫండ్ తెచ్చుకోవచ్చు. అంటే యాక్చువల్ గా నా ఉద్దేశం ఏంటంటే, ఒక సెమినార్ హాల్ అంటే బేస్ నుంచి కన్స్ట్రక్షన్ చేసుకుంటే వెళ్ళాలంటే అది ఎక్స్పెన్సివ్ కదా సార్. అవును. సెమినార్ హాల్ అంటే మంచి హైట్ ఉండాలి. అది ఆల్రెడీ మనం బేస్మెంట్ కింద క్లాస్ రూమ్స్ పెడతాం. అంటే మనం రేర్ గా యూజ్ చేస్తాం. సెమినార్ హాల్ అంటే డైలీ యూజ్ చేసేది కాదు కదా. అవును. మన ఏదో అకేషనల్లీ మాత్రమే మనం దాన్ని యూజ్ చేస్తాం. అంటే అదేదో అది పైన ఒక రకంగా కూడా ఆలోచించండి. మీకు సెమినార్ హాలు, ఆడిటోరియం, థియేటర్ లాగా అంటే యూనో ఆర్ట్స్ అండ్ కల్చర్ వీటిని ప్రమోషన్ కూడా యూ కెన్ యూజ్ దట్. అండ్ అంటే దాన్ని అంటే సెమినార్ హాల్ ఆడిటోరియం ఎట్లాంటి అయితే ఓపెన్ ఆడిటోరియం పెట్టుకోవడం బెటర్ సార్. ఇప్పుడు మన ఏదో ఫంక్షన్ జరిగినా ఇక మనం స్టేజ్ కానీ పైన ఇది కానీ టెంట్ కానీ ఇలాంటివి వేయించుకోకుండా డైరెక్ట్ ఓపెన్ ఆడిటోరియం లాంటిది మాత్రమే పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అంటే చాలా స్కూల్స్ లో ఉంటాయి కదా వాటిది. యా, సో అదంతా కూడా మనకు అంటే ఫ్యూచర్ సైడ్. బట్ ఇప్పుడు మీరు అడిగేది ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ టోటల్ గా మీకు 12 క్లాస్ రూమ్స్ బిల్డింగ్స్ వస్తాయి టోటల్ గా. ఇప్పుడున్న క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు మనకైతే అడ్మిన్ రూమ్స్ 5 ఉన్నాయి కదా సార్. సో అవి కాకుండా 12 క్లాస్ రూమ్స్, 11 రూమ్స్ ఉన్నాయి. మనం యూజ్ చేస్తున్నాం అయితే 8 యూజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు డెలిప్లేటెడ్ కండిషన్స్ లో ఉన్న వాటిని అన్ని తక్కువగానే ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఇంకా అలా ఉన్నా ఉపయోగిస్తున్నాం. మొన్న అయితే మరి దాని ఎగ్జామ్ రాస్తే వాటి పైన పడిపోయింది పింక్ ఒకటి. వాడు ఎగ్జామినేషన్ సెంటర్ కాబట్టి, అంటే సెంటర్ పోకూడదని, అంటే సెల్ఫ్ సెంటర్ మంది, సెల్ఫ్ సెంటర్ మనం పక్కకు పోకూడదని కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ సివిల్ హెల్ప్ కావాలి, ఎలా చేసుకుంటే మనకు బాగుంటది ఇంటూ ద ఫ్యూచర్ అనే దానికి మన ఇంటర్వెన్షన్. మీ బ్యాచెస్ లో సివిల్ ఇంజనీర్లు వాళ్ళని కొంచెం కదిలిచ్చి వీ కెన్ కండక్ట్ అనదర్ మీటింగ్. ఎవరైనా మీకు ఇండివిజువల్ గా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక రవీంద్రతో కాంటాక్ట్ అయితే వీ కెన్ హ్యావ్ మీటింగ్స్ సపరేట్ కూడా. సో దట్ ఈస్ ద కాల్. ఎవరైనా ఉన్నారా? ఓపెన్ ఫర్ అన్న లక్ష్మి అన్న. ఒక చిన్న క్వశ్చన్. సో ఈ ప్లాన్ లో ఆంఫీ థియేటర్ లాగా ఏమన్నా ఆల్రెడీ ప్రపోజల్ వచ్చిందా, లేకపోతే? ఇక్కడ ఏం లేదన్నా మనకు. ఓపెన్ దిస్ అప్రూవల్ లెటర్ ప్రకారం అయితే ఓన్లీ మనకు 12 క్లాస్ రూమ్స్, 2 ల్యాబొరేటరీస్ అండ్ 6 అడ్మిన్ రూమ్స్ అన్న. ఓకే ఓకే. అంటే ఆంఫీ థియేటర్ ఏదైనా ఉంటే కనుక చాలా వాటికి యూజ్ అవుతుంది అనేసి. అవును.
ఇది కొంచెం ట్రికీ, అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఈ ఈ ప్రోగ్రామ్ నాడు నేడు ప్రోగ్రామ్ కన్నా కంటిన్యూ అయ్యేటట్టుంటే ఇప్పుడు ఈ ఫేజ్ వరకు ఓన్లీ క్లాస్ రూమ్సే కవర్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఫేజ్ లో ఎట్లుంది సార్ ప్రపోజల్స్? ప్రిన్సిపాల్ సారే చెప్తారు. డార్మెటరీస్ కు తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ కు ఇట్లా అంటే అంతా కూడా ఫేజెస్ ఎట్లా చేశారు సార్? ఇది రెసిడెన్షియల్ కి ఇంకా ఇవ్వలేదు. అనుకున్నారు కానీ బడ్జెట్ లేక క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ ఫేజ్ లో ఇవ్వచ్చు. ఓకే ఓకే వెంకటన్న. అది సేమ్ ఇది యాంపీ థియేటర్ కూడా నాడు నేడులో అయితే ఉండదు. ఉండదా? ఏదన్నా అంటే సిఎస్ఆర్ ఫండ్ కానీ అల్యూమిని తరపు కానీ చేపించుకోవాల్సి వస్తుంది. ఓకే. వాళ్ళు ఏంటంటే దాంట్లో లిస్ట్ లో ఉన్న వాటికి మాత్రమే అలొకేషన్స్ ఉంటాయి. వాళ్ళ 9 కాంపోనెంట్స్ ఉన్నాయి, దానికి మాత్రమే అలొకేషన్స్ ఉంటాయి. ఓకే. యా, బై ద వే ఒక డెలిగేషన్ టీము విజయవాడకి వెళ్ళిన దాంట్లో ఇద్దరు నా ఫ్రెండ్స్, పురుషోత్తం అండ్ డాక్టర్ జనార్దన్ అని, అండ్ వెంకటన్న కూడా మాతో పాటు వచ్చినారు, మోహన్ అన్న. అండ్ అన్అఫీషియల్ గా నేను చెప్పట్లేదు సార్, ఇంకొకరు కూడా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చారు. సో దట్స్ హౌ వి మేడ్ ద ట్రిప్ టు విజయవాడ అండ్ మేడ్ దిస్ సక్సెస్ఫుల్. ఇంకేమన్నా రికమెండేషన్స్ అన్న? లక్ష్మి అన్న, ఎనీబడి ఫ్రమ్ ద టీమ్? ఇట్స్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్, సజెషన్స్. Like Anna, this structure is very good actually. The whole structure is very good. It was built on granite. Why don't we use that? We can remove that whole top sheets, penkulu unnai kada, tiles remove chesi. We can. It's kind of legacy, right? అవును, అందరి సెంటిమెంట్ అయితే అదే ఉంది కర్ణ. బట్ ప్రాబ్లం ఏమంటే యూ కెనాట్ గో ఫర్ సెకండ్ ఫ్లోర్. అంటే ఉన్న వాల్స్ తోటి పిల్లర్స్ వేయాలి. పిల్లర్స్ వేసేటప్పటికి గోడలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. అందుకని ఈవెన్ దో కమిటీలో అంతా కూడా మాట్లాడుకున్నాము, బట్ సెంటిమెంట్ ఈస్ దట్. It's not sentiment, but structure is very good. Base నుంచి కూడా లైక్ తాత కట్టింది కదా, రెడ్డి తాత ఈ టైంలో. సో ఈ కాంట్రాక్టర్స్ నాట్ దట్ ట్రస్ట్వర్తీ ఆల్సో. లేదు, నాడు నేడు ప్రోగ్రామ్స్ లో వీ కెన్ మానిటర్ వెరీ సరే సార్, అది యాక్చువల్ గా స్మాల్ సబ్మిషన్ సార్. యాక్చువల్ గా దాంట్లో మనకి ఇచ్చిన ఫండ్స్ లోకి వచ్చేటప్పుడు రీకన్స్ట్రక్షన్ గానే తప్ప దాంట్లో మేజర్ అండ్ మైనర్ వర్క్స్ అని సెపరేట్ ఉంటది. ఒక బిల్డింగ్ ని మనం డిమాలిష్ చేసేదానికి నెక్స్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ని జస్ట్ పైన రిమూవ్ చేసి పెట్టడానికి మేజర్ అండ్ మైనర్ వర్క్స్ లో వస్తాయి. వాటికి మనకి ఇచ్చిన తక్కువ. ఇప్పుడు ఫండ్స్ ని మనం ఒక దాని నుంచి ఇంకో దానికి, అంటే ఒక కాంపోనెంట్ నుంచి వేరే కాంపోనెంట్ కి యూటిలైజ్ చేసుకోవడానికి మళ్ళీ స్పెషల్ పర్మిషన్ తెచ్చుకోవాలి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి. అంటే నెక్స్ట్ ఏంటంటే బిల్డింగ్ ఏజ్ ఒకటి చూస్తారు సార్. కానీ అంటే ఏజ్ ఒకటి కన్సిడర్ చేస్తారు. ఆల్రెడీ దీనికి 50 years ఎప్పుడో దాటిపోయిందండి. ఇట్స్ మోర్ దెన్ 70 యాక్చువల్లీ. It was actually hand over to APRS. Earlier it was జిల్లా పరిషత్ హై స్కూల్. జిల్లా పరిషత్ హై స్కూల్ వాటిది అంటే మోర్ దాన్ 50 years ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ని మళ్ళీ దాన్ని చేయాలంటే వాళ్ళ ఏజ్ అడుగుతారు. దీన్ని ఏజ్ కన్సిడర్ చేసి ఇది చేయాలంటే వాళ్ళు ఎంత అంటే మనకు ఒక లేయర్ వరకే పర్మిషన్ ఇస్తారు. నేను ఆల్రెడీ దీన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే ఆఫీసర్ నేను ఒకరిని అడిగాను, ఏంటి సార్ దీని పరిస్థితి ఏంటి, మేము ఇలాగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని. బట్ హరి సార్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇట్లా మనకైనా పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మంచి బిల్డింగ్ సార్ ఇది, దీని స్ట్రక్చర్ కూడా ఉంటుంది. వాల్స్ వచ్చేటప్పుడు లేయర్ వేసిన దానిపై బిల్డింగ్ ఉంటే వీళ్ళు ఒకవేళ మీరు పర్మిషన్ తీసుకున్న వాళ్ళు G+1 మాత్రం ఇస్తారు తప్ప అంత మించి పర్మిషన్ ఎవరు. దాని తర్వాత మీరు ఏం చేయడానికి ఉండదు. వాటిది G+1 కూడా G+1 కూడా పర్మిషన్ వస్తుందో రాదో కూడా తెలియదు. దాని తర్వాత మీరు ఏం చేయడానికి ఉండదు అని చెప్పేసి. ఐ డౌట్ ఇట్. ఎందుకంటే మీరు ఆ వాల్స్ పైన సెకండ్ ఫ్లోర్ వేయడానికి అసలు స్లాబ్ అనేదే అంతంత మాత్రం అనుకోండి. అవునవును. సేఫ్టీ రీజన్స్ కన్సిడర్ చేయరు. సేఫ్టీ రీజన్స్ కన్సిడర్ చేయరు. ఏ బిల్డింగ్ అయినా కూడా 50-60 years దానిపైన ఇన్వెస్ట్ చేయటం రిపేర్లకి అయితే పెట్టచ్చు, కానీ నాట్ ఫర్ స్లాబ్.
లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు కొందరు మన సీనియర్ అన్నోళ్ళు చూసి, అంటే దేవర్ యాక్చువల్లీ సివిల్ ఇంజనీర్స్, దే టోల్డ్ దట్ ది స్ట్రక్చర్ ఈజ్ విల్ బి లైక్ ఎవర్ గ్రీన్, ఇది మంచి స్ట్రక్చర్, లైక్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్ అనే మాట అన్నారు అంతే. దట్స్ వై ఐఎమ్ బ్రింగింగ్ దట్ హియర్, దట్స్ ఆల్. యాక్చువల్లీ మాట్లాడొచ్చు. మన See, నామ్ యాక్చువల్ గవర్నమెంట్ నామ్స్ ఆ విధంగా ఉంటాయి సార్. మనం ఉంది కన్విన్స్ చేసిన లేదు లేదు, జస్ట్ చెప్పాను అంతేనండి. లైక్ మీ మీరు మీ పాయింట్ కూడా ఇక్కడ మనం మనం డిస్కస్ చేయడం కూడా మంచిదే. అది తెలియాలి కదా, వాస్తవం ఏంటంటే తెలియాలి. అండ్ మేము ఆ పాయింట్ లో కూడా ఆలోచించాం యాక్చువల్ గా. అన్న హరి మీరు అన్న చెప్పిన పాయింట్ కర్ణ. ఎందుకంటే మా స్టాఫ్ తోటి మేము డిస్కస్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పిందంతా కూడా ఉంది, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి కదా. ఎందుకంటే మెయిన్ నామ్స్ ఎట్లా ఉన్నాయని దాన్ని బట్టి మనం పోవాల్సి ఉంటుంది తప్ప మనం వేరే ఆల్టర్నేట్ చేయడానికి ఏమి ఉంటుంది మీ లెట్స్ లీవ్ దట్ సార్. ఇంకొకటి, ఇక్కడ మనం ఏమైనా రెయిన్ హార్వెస్టింగ్ చేయగలమా? లైక్ ఇట్ హ్యాస్ లైక్ 7 ఆల్రెడీ acres. ఉంది సార్. రెయిన్ హార్వెస్టింగ్ ఉంది ఆల్రెడీ ఉంది. మనకి ఐసిఐసి వాళ్ళు సిఎస్ఆర్ కింద ఇచ్చారు ఆల్రెడీ. మన న్యూ బిల్డింగ్ లో ఉంటుంది రెయిన్ లైక్ హార్వెస్టింగ్ ఎందుకంటే సంబంధించి. కలకడ ఏరియా భయంకరంగా ఉంది, కరువు, పీలేరు కలకడ. లైక్ వాట్ ఎవర్ ద వాటర్ అవైలబిలిటీ అనేది కూడా చాలా తక్కువ ఉంది. లెట్స్ ప్లాన్ ఫర్ దిస్ వన్ రెయిన్ హార్వెస్టింగ్. లైక్ ఇది మేము ఉన్నప్పుడు ఉన్న గ్రీనరీ వేరు. 94-95 లో మదన్ మోహన్ రెడ్డి సారు మా దగ్గరే చెట్లకు నీళ్లు కట్టించేవాడు అనమాట. అప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దీంట్లో అన్ని దానిమ్మ చెట్లు, జామ చెట్లు ఉన్నాయి. ఫుల్ డ్రాట్ సార్. అవును, అదే అందుకనే ఇక మీదట ఏదైనా రెయిన్ ఫాల్ వచ్చినా దాన్ని ఒడిసి పట్టుకొని ఈ ఏరియాలో మనకు వాటర్ ఉంది పిల్లల సార్. మన వరకు రెయిన్ water హార్వెస్టింగ్ problem. ఉంది. అంటే వర్షమే పడట్లేదు, అది ప్రాబ్లం ఇక్కడ అంతే. లైక్ ఇంకా పడకుండా ఏం పోదు, పడిన ఓ చిన్న చుక్క అయినా కూడా ఒడిసి పట్టుకుందాము అనేసి అంతే. ఏంటంటే వాటర్ ఉంది ఆల్రెడీ. రెయిన్ హార్వెస్టింగ్ కి ఒక సంపు కూడా ఉంది. ఏంటంటే మీరు మెయిన్ రోడ్ ఏంటి, ఇది వరకు కాలువ ఉండేది, సన్న కాలువ, పడిన వానంతా కిందికి వెళ్ళిపోయి అక్కడ చెక్ ఇది ఉంటది, మోరీ లాంటిది, మోరీ కాడికి వెళ్ళి కలిసిపోయేది అనమాట. లైక్ అక్కడ ఇప్పుడు కాలువ వస్తుంది, ఎప్పుడో లాంగ్ బ్యాక్ 2004 లో తవ్విన కాలువ ఒకటి ఉంది. లైక్ అది చిత్తూరు లింకింగ్ క్యానల్ అనుకుంటాను, అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట వాటర్. సో మన తరపున ఏమైనా కూడా చేయగలము అంటే, లైక్ లెట్స్ ప్లాన్ ఫర్ మోర్ రెయిన్ హార్వెస్టింగ్ ఇన్ దిస్ ప్లేస్. లైక్ 7 acres అంటే we can save millions of water. యా డెఫినెట్లీ. యా అది ఒకసారి చెప్పు, మీ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా కమిటీలో, సో దే కెన్ పుట్ అప్ ఎ ప్లాన్. ఇప్పుడు Like nobody joined. like come up with a plan, yeah, that is executable. Committee will take lead on that. మా బ్యాచ్ లో నేను ఒక్కడనే జాయిన్ అయ్యాను యాక్చువల్లీ, ఇక్కడ అన్ఫార్చునేట్లీ. మామూలుగా అంటే కమిటీలో ఉన్నారు కదా 99 నుంచి ఎవరు రవీంద్ర? మన నాగరాజన్ ఉన్నాడు, అది రాయచోటి కలెక్టరేట్ లో ఉన్నాడు కదా 99 బ్యాచ్ నుంచి. అబ్బాయి ఏ ఆడిట్ ఆఫీసర్. ఓకే. సో ఇంకేమైనా బిల్డింగ్ సైడ్ ఎనీ సజెషన్స్ ఆర్ లైక్ సివిల్ ఇంజనీర్స్ ని సప్లై చేస్తే, ఆర్ లైక్ సజెస్ట్, వీ కెన్ డిస్కస్ విత్ దెమ్. లేకపోతే మనం ప్రొఫెషనల్ సర్వీసెస్ బయట ఇంకా దగ్గరికైనా పోవాల్సి వస్తుంది. యాక్చువల్ గా మా బ్యాచ్ లో విజయ్ కుమార్ రెడ్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు అన్న. ఈజ్ యాక్చువల్లీ ఎంటెక్ స్ట్రక్చర్స్ ఇన్ ఎన్ఐటి వరంగల్. ఓకే. ఈ వర్క్ ఫర్ బిర్లా కార్ప్, ఆదిత్య బిర్లా, అల్ట్రాటెక్ సిమెంట్ డివిజన్ మార్కెటింగ్ లో ఉన్నాడు. ఓకే. ఇంకా నాగరాజుకి చెప్తాను నేను, ఒకసారి వాడిని కలకమని. లైక్ హీఈస్ ఇన్ బెంగళూరు ఓన్లీ. వి విల్ క్యాచ్ అప్ ఇన్ అప్కమింగ్ వీక్స్. ఐ విల్ బ్రింగ్ ఇట్ టు హిమ్. మనకు ఒక ఈ వీక్ లో, అంటే రేపు మండే ట్యూస్డే ఈ టైంలో మీరు కూడా మాట్లాడితే, మీ బ్యాచ్ తెలిసిన వాళ్ళు కానీ ఎనీబడి లైక్ సివిల్ ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ రవీంద్ర. మీరు ఇనిషియేట్ చేయొచ్చు, ఎట్లా చేస్తే బాగుంటుంది. I will reach out to Vijay Kumar then. Yeah, please. ఇంకా any more suggestions, recommendations? How is library condition in school? Are there any books? అవి చూస్తున్నారు, అప్డేట్ ఇస్తారులే కర్ణ. No. I have lot of books I can donate to them.
షూర్ యా యాక్చువల్ గా ఈ మధ్యనే మనం రామకృష్ణ మఠం నుంచి కూడా బుక్స్ తెప్పించాము స్కూల్ కి, రూబీ సెలబ్రేషన్స్ అప్పుడే. వాటికి ఇంకా మనము షెల్ఫ్స్ అవంతా రెడీ చేయాలి, అవి పుటప్ చేద్దామని. కాకపోతే ప్రస్తుతానికి మనకు ఈ స్కూల్ బిల్డింగ్ కండిషన్ బాగాలేదు కాబట్టి మనం ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నమాట. అందుకనే వాటిని ఇంకా అంత అగ్రెసివ్ గా టేకప్ చేయలేకపోతున్నాం. పట్టుకోవడానికి పిల్లలకి ప్లేస్ సరిపోవట్లేదు. ఈ కంప్లీట్ ఈ బిల్డింగ్ అంతా ఇంకా అన్యూజబుల్. వాట్ ఎవర్ వీ స్టేడ్ ఫర్ 6 years or 3 years, దట్ ఈస్ కంప్లీట్లీ అన్యూజబుల్. అది కూడా ప్రిన్సిపాల్ సార్ రూము, అటువైపు స్టాఫ్ రూమ్ లిటిల్ బిట్ వాళ్ళ పైన కొంచెం టార్ప్స్ అవి ఇవి వేసేదో కొంచెం మేనేజ్ చేస్తున్నారు. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్యూజబుల్. చేద్దాం. లైబ్రరీ ఈజ్ వన్ ఆఫ్ టాప్ లిస్ట్. అది పికప్ చేద్దాం. అంటే మీ దగ్గర ఏ బుక్స్ ఉన్నాయనా? మీ దగ్గర బుక్స్ ఉన్నాయన్నారు కదా కరుణాకరణ. నా దగ్గర లిటరేచర్ అంతా ఉందమ్మా. ఇంగ్లీష్ ఉంది, తెలుగు లిటరేచర్ 2 ఉన్నాయి. లైక్ ఓకే, ఇలా వచ్చు. చిన్న కథల నుంచి నావెల్స్ వరకు ఉంది. ఓకే, గుడ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. సో ఉంచండి. Yeah, మేబీ దానికి వెరీ సూన్ వి విల్ కలెక్ట్ ఇట్. దానికి కూడా ఒక సాఫ్ట్వేర్ సెంట్రలైజ్డ్ మేనేజ్, అంటే మన సెంట్రల్ మేనేజ్డ్ థింగ్, మనకి ఇన్వెంటరీ అంతా కూడా మేనేజ్ చేసుకోవడానికి ఏవి ఉన్నాయి ఏవి లేవు అని అందరికి తెలిస్తే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర యాక్సెస్ ఉన్న వాట్ ఎవర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, డొనేట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇదంతా కూడా వీ కెన్ మేనేజ్ ఇట్ నైస్లీ ఆన్ దట్. ఇంకా ఎనీ ఏదైనా సజెషన్? ఈవెంట్ కి ప్లాట్ఫామ్ లాగా మనం క్రియేట్ స్కోప్ ఉండడానికి మన స్కూల్ ని వాళ్ళు ఈవెంట్ ప్లేస్ కి, ముఖ్యంగా స్పోర్ట్స్ కి అట్లా యూజ్ చేసుకోవడానికి దీంట్లో మనం యాడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. స్కూల్ నేమ్ కూడా చాలా పెరుగుతుంది. ఓకే ఈవెంట్ కండక్ట్ చేసుకోవడానికి అంటున్నా. Like it's లేదంటే far away from గేమ్స్ పెట్టడానికి వాటికి కూడా మన స్కూల్ ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ కలిగితే, సో మీడియా ఫోకస్ అన్ని ఫోకస్ కూడా చాలా బాగా జరుగుతుంది. చుట్టుపక్కల ఏ స్కూల్ జరిగినా మన స్కూల్ ఒక స్కూల్ కి, లేదంటే ఇలా మన సైంటిఫిక్ ఫైర్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసుకోవడానికి కానీ, ఈ 2 క్రైటీరియాస్. గుడ్ సజెషన్ రమేష్. మనము ఈ రోజు మనకు మోర్ బిల్డింగ్ పైన ఫోకస్ చేద్దాము. అది అయిపోతే తర్వాత అలుమ్ని డే పైన ఫోకస్ చేద్దాము. మనకు న్యూమరస్ యాక్టివిటీస్, న్యూమరస్ థింగ్స్ వీ హ్యావ్ ఇన్ హ్యాండ్ టు డూ. బట్ ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ గా స్టెప్ బై స్టెప్ టేకప్ చేసి కమిటీ, ఎందుకు అని అంటే ఆన్ ద గ్రౌండ్ కమిటీ నీడ్ టు ఎగ్జిక్యూట్, అండ్ వాళ్లకు హ్యాండ్ఫుల్ రొటీన్ థింగ్స్ ఫస్ట్ పిక్ చేస్తే, ఇప్పుడు మనకున్న బ్యాచెస్, ఇప్పుడు 10th పాస్ అయ్యి వెళ్ళిపోయిన స్టూడెంట్స్, దే ఆర్ గుడ్ అండ్ దే పర్ఫార్మ్డ్ వెల్. ఇప్పుడు ఉంటున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్, తర్వాత ఇయర్, నెక్స్ట్ 3 years వచ్చే వాళ్ళు కోవిడ్ బ్యాచెస్ ఉన్నారు. దీస్ ఆర్ లైక్ లాటరీ పిక్డ్, నాట్ ఓకే. అంటే మన బిజినెస్ ప్లాన్ లోనే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి అవైలబుల్ గా ఉంటే యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్న. ట్రూ థ్యాంక్స్. షూర్, డెఫినెట్లీ రమేష్. సో సార్, ఒక్కసారి మీరు 10th రిజల్ట్స్ గురించి ఏమైనా మాట్లాడతారంటే మేబీ లైక్ క్విక్ గా ఒక అప్డేట్ ఇవ్వండి సార్. ప్రిన్సిపల్ సార్ మీరే మాట్లాడాలి మన 10th రిజల్ట్స్ గురించి అప్డేట్. సార్ ఏమైనా కనెక్షన్ సరిగా లేదేమో. మేబీ రవీంద్ర అలుమ్ని డే గురించి మాట్లాడుతానంటే స్టార్ట్ చేద్దాం. స్కూల్ బిల్డింగ్ ఇంకేమైనా ఉందా స్కూల్ బిల్డింగ్ గురించి? No, I think we are good. బిల్డింగ్ అయితే మళ్ళీ రిప్లికేట్ చేద్దాం. అలుమ్ని డేకి ఇంట్రడ్యూస్ చేసి ఐ మీన్ అంటే ఐ మీన్ అలుమ్ని డే నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసిన ప్రకారం అయితే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ ఆన్ 2nd Sunday ఆఫ్ July. అంటే అక్కడ 2nd Saturday కూడా వస్తుంది లక్కీగా. అది అంటే జూన్లో ఎందుకు పెట్టలేదు అంటే, జూన్లో వీ హ్యావ్ స్కూల్ అడ్మిషన్స్ అండ్ స్కూల్ విల్ బి బిజీ విత్ సో మెనీ యాక్టివిటీస్, అండ్ స్టూడెంట్స్ కూడా అప్పుడప్పుడే వచ్చి ఉంటారు. వచ్చి 1 month స్టే ఆన్ పీరియడ్లో దే కెన్ గో త్రూ
అంటే ఏదైనా మనం ఏదైనా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ స్టూడెంట్స్కి పెట్టాలన్నా సరే వాళ్ళకి మనకు టైం ఉంటుంది, సో దే కెన్ స్టే హోల్డ్. అండ్ సెకండ్ సండే ఆఫ్ జూలై వచ్చినప్పుడు సెకండ్ సాటర్డే కూడా వస్తుంది కాబట్టి మన అలుమ్ని వాళ్ళకి కొన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేయొచ్చు, కాంపిటీషన్స్ కండక్ట్ చేయొచ్చు. ఆ రోజు బేసిక్గా ఎలా అంటే మనం ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ బ్యాచెస్ని ఏం చేస్తున్నాం, అలుమ్ని 40 years 35 years 30 25 15 20 అలా ఆ బ్యాచెస్ని కాన్ఫిగరేషన్ ఎక్కువ అనుకుంటున్నాము. అలాగనే అలా మిగతా బ్యాచెస్ కూడా రావచ్చు కూడా. స్పోర్ట్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్ని బ్యాచెస్ ఉంటాయి, బట్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ స్పెషల్ బ్యాచెస్ అలా ఉంటుంది. అలానే దీంతో పాటు అలుమ్ని అవార్డ్స్, డిస్టింగ్విష్డ్ అవార్డ్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాము రకరకాల స్ట్రాటజీస్తో. లెట్స్ సే ఈచ్ బ్యాచ్ నుంచి బెస్ట్ డిస్టింగ్విష్డ్ అలుమ్ని ఈచ్ బ్యాచ్ నుంచి ఒకరిని నామినేట్ చేయొచ్చు, లేదా దేర్ ఆర్ స్పెషల్ డిస్టింగ్విష్డ్ అలుమ్ని అవార్డ్స్ కమిటీ కాన్ఫిగర్ చేసిన తర్వాత నామినేషన్స్ స్పెషల్గా తీసుకుంటాము. దే కెన్ హ్యావ్ ఏ పర్సనల్ నామినేషన్స్ ఆర్ బ్యాచ్ వైజ్ నామినేషన్స్. ఒక 10 అవార్డ్స్ స్పెషల్ పీపుల్కి మనం ఇస్తాము, అలాగనే బ్యాచ్ వైజ్ ఇస్తాము, దాంతోపాటు స్పెషల్ బ్యాచెస్ వైపు కూడా ఇస్తాము. ఇలా కాన్ఫిగర్ చేస్తున్నాము. సో బట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ అలుమ్ని అవార్డ్స్ ఆన్ ది అలుమ్ని డే. అంతేనా ఆ తరపు నుంచి, అండ్ ఓపెన్ టు ది పీపుల్. సో alumni day you are calling upon July 14th. 14th వస్తుంది ప్రస్తుతానికైతే. 14th, it is a Sunday. సో anniversaries wise తీసుకుంటే 35 anniversaries, 35th anniversary for 1989 batch, 30th for 94, 25th for 99, 20 years for 2004, 15 years for 2009, and 10 years for 2014, and 5 years for 2019. ఇంకా వీళ్ళు స్టిల్ కాలేజెస్ లోనే ఉంటారు అనుకుంటా. Yeah, 2019 is going like to be graduation letter mostly. right, very close to. But nevertheless, like మనకు అట్లీస్ట్ యాక్టివ్ గా అయితే ఒక 6 batches ఇన్వాల్వ్ కావచ్చు. సో ఎట్లా కమిటీస్ ఫామ్ చేస్తున్నారా రవీంద్ర? హౌ యూ వాంటెడ్ టు డీల్ విత్ కమిటీస్ ఇంకా చేయాలను మన ఇంకా కాన్ఫిగర్ చేయలేదు. ఓకే, జస్ట్ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ మాత్రమే చేస్తున్నాము. నేను ఇంకా ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు ప్రస్తుతానికి. బట్ వి జస్ట్ స్టార్ట్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ దట్ దెర్ ఈస్ అన్ అలుమ్ని డే అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇవాళ అయితే. బట్ ఓవరాల్ రఫ్ ఐడియా అయితే ఇప్పుడు ఈ బ్యాచెస్ నుంచి అంతా కూడా ఒక కమిటీస్ యు ఆర్ థింకింగ్ టు డిజైన్, రైట్? సో యాక్టివ్ గా ఇప్పుడు మనకు జీసీఈసీ నుంచి యాక్టివ్ రోల్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఈ బ్యాచెస్ నుంచి కూడా యాక్టివ్ రోల్ ఉంటుంది. అవును, ఓకే, రైట్. సో ఎవ్రీ ఇయర్ మనకు ఒక 6 batches ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బ్యాచెస్ రోలర్ అవుతూ ఉంటాయి. రోల్ ఆన్, కరెక్ట్, గుడ్. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇక్కడ ఈ బ్యాచెస్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? 89 వాళ్ళు ఎవరు ఉన్నారు? రెడ్డప్పన్ 88, 99 కరుణాకర్ ఉన్నారు, నన్ను ఉన్నారు. 94 రవి అని ఉన్నారు. 2004 నుంచి మనవారు ఉన్నారు బాగానే, ప్రవీణ్ అండ్ ఓకే. ఇంకా 2009, 14, 2019 ఎవరు లేరు. అది రవీంద్ర అన్న. ఇంకోటి అది 13th అనౌన్స్మెంట్ చేయండి స్పోర్ట్స్. 13th ఏంటంటే జూలై 13th మనకి స్పోర్ట్స్ ఎవరెవరు అల్యూమిని వాళ్ళకి స్పోర్ట్స్ గానీ ఉంటాయని అనౌన్స్ చేయండి అన్న. జూలై 13th అదే మనకు అదే సెకండ్ సాటర్డే. అందుకని నేను కంప్లీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. బట్ ఎనీవే సెకండ్ సండే అనుకుంటున్నాం కదా, సెకండ్ సాటర్డేని వీ కెన్ హ్యావ్ లైవ్ ఇన్ స్పోర్ట్స్. మన అలుమ్ని ముఖ్యంగా ఈ స్పెషల్ బ్యాచెస్ క్యాంపస్కి వచ్చి, స్కూల్కి వచ్చి సెకండ్ సాటర్డే రోజున మనకు ఫిజికల్ స్పోర్ట్స్ ఉంటాయి, కాంపిటీషన్స్ అమాంగ్ ది అలుమ్ని. స్పోర్ట్స్ ఆడుకొని సరదాగా గడిపేసి నెక్స్ట్ డే సండేనా మనము ఫెలిసిటేషన్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కావచ్చు, ఇవన్నీ అరేంజ్ చేసుకొని సో ద పీపుల్ కెన్ లీవ్ ద క్యాంపస్
ఎర్లీ లైక్ లెట్స్ సే సండే ఈవినింగ్ 3 PM అలా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో సెకండ్ సాటర్డేని కూడా మనము యూస్ చేసుకుంటాం. మన అలుమ్ని వాళ్ళు అంటే జూలై 13th and 14th 2 రోజులు స్కూల్కి వచ్చి గడిపే అవకాశం తీసుకుంటే బాగుంటుంది. సో వీ కెన్ స్టే ఇన్ ద స్కూల్ ఇన్ ద డార్మెటరీస్ వీ కెన్ న్యాచురల్లీ, అండ్ ఇఫ్ యూ వాంట్ వీ కెన్ స్టే ఇన్ పిలేరు ఆల్సో, అండ్ వీ కెన్ కమ్ వచ్చి మళ్ళీ నైట్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా చిత్తూరు, తిరుపతి వీళ్ళందరూ పొద్దున వచ్చి సాయంత్రంకి వెళ్ళిపోవచ్చు. ఈ అవకాశం కూడా తీసుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు ది పీపుల్ హూ వాంట్స్ దేర్ ఓన్ కన్వీనియన్స్. రైట్. దీనికి ప్రొఫార్మ్ అంతా రెడీ చేస్తే మీరు పబ్లిష్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ బ్యాచెస్ ని ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఏం రవీంద్ర, అవునన్నా, అది ఒక డేట్ అనౌన్స్ చేయండి ఆ మీటింగ్ కి. ఒకవేళ నెక్స్ట్ వీక్ పెట్టుకుంటే మనం 2 weeks లో మళ్ళీ జనరల్ బాడీ ఇది పెట్టేద్దాము. ఇది జనరల్ బాడీ మీటింగ్ కన్నా ముందు ఇది పెట్టేస్తాం. అదే నెక్స్ట్ వీకెండ్ ఇది పెట్టుకుంటే మీకు సాటర్డే కానీ సండే ఎలక్షన్ డే కాబట్టి ముందు రోజు పెట్టుకుంటే వీలైనంత మంది వచ్చిన వాళ్ళు వస్తారు. బేసిక్ గా గెట్ ద ఇన్ఫర్మేషన్ పాస్. అండ్ ఈ లోపల ఒక డిజైన్ కమిటీస్ ఎట్లుండాలి, ఏం యాక్టివిటీస్ పికప్ చేయబోతున్నాము అనేది ఒక రఫ్ ఐడియా పెట్టుకుంటే ఇంకా ఆ బ్యాచెస్ నుంచి ఇన్పుట్ కూడా తీసుకొని, లేదంటే ఫ్రైడే నైట్ 8:30 రైట్ ఫ్రైడే నైట్ కూడా పెట్టుకోండి సరిపోతుంది. పెట్టేసుకుంటే అంతలోగా కాన్ఫిగర్ చేసేసుకొని వాళ్ళకి ప్లాన్ ఇంట్రడ్యూస్ చేస్తే విల్ సీ హౌ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అనేది తెలుస్తుంది. మనకు స్టాటిస్టిక్స్ వస్తుంది ఆ టైంకి. కరెక్ట్. ఆ తర్వాత నెక్స్ట్ వీకెండ్ సమ్ టైమ్ మళ్ళీ ఈసారి GBM నైట్ పెడదాం. రైట్. గుడ్ సార్. బ్రహ్మాజీ సార్, ఐ థింక్ ఓకే దట్ కన్క్లూడ్స్ ఆలుమ్ని డే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఆలుమ్ని డే గురించి? వన్ మోర్ టైం. ఏం కరుణాకర్, మీ బ్యాచ్ రావాలి, ముందుకు రావాలి. అట్లాగే ప్రవీణ్ మీట్లో మా బ్యాచ్ ఫుల్ అటెండ్ అవుతారండి. నేనే తీసుకొస్తాను. 94 రవి, డాక్టర్ రవి జాయిన్ అయ్యాడా? అవును, జాయిన్ అయ్యారా అన్న? ఇక్కడ కనపడలేదే. లేదన్నా, జాయిన్ అవ్వలేదు అన్నా. నేను జాయిన్ అయినాను. ఉన్నావా? ఓకే ఉన్నాను. సారీ అన్న. ఎక్కువగా అంటే నేను ఇంకా ఈ రోజు ప్రాక్టీస్ ఉంటది కాబట్టి ఆఫ్టర్ ఏం రవి, నేను స్కూల్ బిల్డింగ్ గురించి ఏం చేద్దాం? నా ఫస్ట్ ఫ్లోర్ లో క్లాస్ రూమ్స్ పెట్టేసి సెకండ్ ఫ్లోర్ లో సెమినార్ హాల్ కానీ లేదా వాట్ ఎవర్ ఐ థింక్ ఈస్ మల్టీపర్పస్ హాల్, సెమినార్ కానీ కల్చర్ యాక్టివిటీస్ కానీ అట్లా, అది బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఓకే. అంటే యాక్సెసిబిలిటీ వైజ్ మీ బ్యాచ్ లో ఎవరు సివిల్ ఇంజనీర్స్? సివిల్ ఇంజనీర్స్ అయితే తక్కువ, అందరూ కంప్యూటర్స్, సిఎస్ఏ. నాకు తెలిసి సివిల్ ఇంజనీర్స్ అయితే రేరు. ఇంకా మీరే మేజర్ లీడ్ తీసుకోవాలి మీకు ఈ యానివర్సరీకి. 94 మీరు ఫుల్లీ యాక్టివ్ అని తెలుసు. ఓకే, నో ప్రాబ్లం. నేను ముందుండి నేను నడిపిస్తాను. ఫుల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఇబ్బంది చేశారు, ఇబ్బంది ఏం లేదు. ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఏంటి, మన 94 బ్యాచ్ నుంచి 99 బ్యాచ్ నుంచి 2004 బ్యాచ్ నుంచి మనకి ఇక్కడ ఉన్నారు బ్యాచెస్. రైట్. గుడ్. పార్థసారథి ఉన్నాడు, సతీష్ అందే ఉన్నాడు. ఏం పార్థసారథి 2004 నుంచి ఆల్రెడీ ప్రవీణ్ చేసాడు. ఉంటుందన్న, మా ప్రెజెన్స్ కంపల్సరీ ఉంటుంది. అదే స్పోర్ట్స్ అంతా కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కమిటీస్ లో జాయిన్ అయ్యి. ఓకే అన్న. కొన్ని కమిటీస్ ఫామ్ చేస్తాను, దాంట్లో నీ పేరు కూడా యాడ్ చేస్తాను పార్థసారథి. ఓకే అన్న. అందరిది ఒకరు సొత్తేం కాదు ఎవరికి. సో ఎవరో ఒకరు ముందు నడిపించాలి కాబట్టి ఈ కమిటీస్ పేర్లకే గానీ
And also గూగుల్ communication ఫామ్ అనేది సెండ్ కానీ. చేస్తే మేలేమో రవీంద్ర, గూగుల్ చేస్తాను ఫామ్ చేస్తాను ఒకటి సెండ్ చేస్తే దీని గురించి Hmm. జనాల్లోకి Like alumni day meet గురించి ఒక Google form పెట్టేస్తే, Right. like the respective batches, we will get the data, right? Who all are attending and are not attending, so that they can ముందుకు plan అదే the ఈవెంట్స్ arrangements in a ఆ better రోజు way. ఈవెంట్ లిస్ట్ అవుట్ చేసి తర్వాత దేని ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ప్రొసీడ్ అయితే బాగుంటుంది. Yeah, అవునన్నా, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అది షార్ట్లీ దగ్గరలోనే పెడతామన్నా. See, as మనము ఈసీ జీసీ కమిటీ లాగా మనము ఒక ప్లాన్ వేస్తాం, రైట్? ఒకవేళ ఈ బ్యాచెస్ నుంచి అడిషనల్ రిక్వెస్ట్ ఏమైనా వస్తే కన్సిడర్ చేయగలము అని అనిపిస్తే చేసేసేయండి అట్లా. ఓకే. రైట్. ఇంకేమైనా ఉందా? మనకు 1:12 అయింది. నీకే లేట్ అయినట్టుంది. నాకు 1:12 అయింది. సరే అన్న, అంటే ఇంకా టైం కూడా అవుతోంది. కంక్లూడ్ చేసి చేయలేదు. ఇది క్లోజింగ్ కామెంట్స్ చేసేసి క్లోజ్ చేద్దాం రవీంద్ర. మీరే ఇచ్చేయండి అన్న, జస్ట్ 1 minute. సో నెంబర్ 1 అయితే ప్రవీణ్ ఒక నిమిషం, ప్రవీణ్ ఏమైనా ఇస్తావా? ప్రవీణ్ గో హెడ్ ప్లీజ్. ఇట్స్ ఓకే, గో ప్రవీణ్, గో హెడ్. ఇప్పుడు ఏంటంటే మనకు ఫాలో అప్ టాస్క్స్ వాటిపైన చేయాలి. స్కూల్ బిల్డింగ్ అండ్ ఆలుమ్ని డే గురించి గో హెడ్. స్కూల్ బిల్డింగ్ ది మనం ఇప్పుడు మనకు ప్రపోజల్ వచ్చి మనకి ఇప్పుడు ఈచ్ బ్యాచ్ కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సివిల్ ఇంజనీర్స్ మన బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ కానీ లేకుంటే ఈసీ కమిటీ మెంబర్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ తీసుకొచ్చి వాళ్ళ సజెషన్స్ ఐడియాస్ తీసుకోవాలి కదండి, అదొక టాస్క్. అండ్ కరుణాకర్ అన్న చెప్పినట్టు వాటర్ హార్వెస్టింగ్ ప్లాన్ ప్రపోజల్, అది న్యూ బిల్డింగ్ కి కూడా ట్రై చేయాలి, అదొకటి. ఇంకా మనకేమైనా ఆపర్చునిటీస్ ఉందా సైన్స్ ఫేర్ కానీ అదర్ యాక్టివిటీస్ కి మన స్కూల్ ని యూజ్ చేసుకోవడం, ఇవి మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వైజ్ టాస్క్ అన్న నేను నోట్ చేసుకునింది. మేబీ నేను ఇంకేమైనా మిస్ చేసింటే కరెక్ట్ చేయండి అన్న. ఒక్క నిమిషము సార్. ప్రిన్సిపాల్ సార్ మీరు ఉన్నారా? అవైలబుల్ ఉన్నారా? బ్రహ్మాజీ సార్, బ్రహ్మాజీ సార్ సార్ అయితే ఉన్నారండి. ఉన్నారు, వాయిస్ వినపడట్లేదు. అదే ఒకసారి నేను సార్ కాల్ చేస్తాను. కంటిన్యూ ప్రవీణ్. అది మన అలుమ్ని డే గురించి మాట్లాడు. అల్యూమిని డే మనము ఎవ్రీ ఇయర్ సెకండ్ సండే ఆఫ్ జూలై ప్రపోజ్ చేస్తున్నాము అండ్ కండక్ట్ చేస్తాము. అండ్ mostly like whatever we discussed, 35, 30, 25, 20, 15 and 10, 5 years alumnus ఉన్న బ్యాచెస్ ఎవరి ఇయర్ డెవలప్ అవుతూ అటెండ్ అవ్వాలి. కరెంట్ గా మనకి ఇప్పుడు 99, 2004 ఆ బ్యాచెస్ అన్ని మనకు ఈచ్ వైజ్ రిప్రజెంటేటివ్స్, బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ మోస్ట్లీ అందరినీ అటెండ్ అవ్వడానికి ట్రై చేయించాలి. అలాగే ఆ రోజు అల్యూమిని స్పోర్ట్స్ కానీ అల్యూమిని అవార్డ్స్, ఇవన్నీ వాట్ ఎవర్ అల్యూమిని అవార్డ్స్ మనం ప్రపోజల్ ఉన్నాయో ఇవన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అది నా అల్యూమిని డే గురించి. ఓవరాల్ కంక్లూజన్ అయితే ఈ 2 టాపిక్స్ ఇవ్వాలి. Like నా సజెషన్ ఏంటంటే అన్న, హరి అన్న, జస్ట్ regarding this fund, all those things, right? Instead of spending for the functions, all this stuff, we can do something good for our school instead of spending Definitely, for good, like good earlier suggestion. I was part of 2018 where we spent like 2 to 3 lakhs which went vain, like బూడిదలో పోసిన పన్నీర్ అయింది అనమాట. అలా కాకుండా గ్రాండ్ గలా ఏమొద్దు. వాట్ ఎవర్ ద గుడ్ వీ వాంట్ టు డూ, దట్ ఈస్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫర్ ద స్కూల్, నాట్ ఫర్ అవర్ సేక్ అనమాట. నా ఇది అన్న, లైక్ ఐ అటెండెడ్ 2 functions అనమాట. నాకు మా బ్యాచ్ నుంచి ఓపెన్ గా చెప్తాను, మా వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వస్తారు, కలుస్తారు, హాయిగా మాట్లాడుకుంటారు, నైట్ సిట్టింగ్ వేస్తారు. అట్లా కాకుండా లెట్స్ డూ దిస్ ఇన్ హోలీ, లైక్ హోలీ వేలో చేద్దాము. ఒక ఇది ఉండాలి కదా, ఒక అర్థం అనేది ఉంటే. వ్యాలిడ్ పాయింట్ కర్ణ. నాది యాక్చువల్ గా ఐ హావ్ వెరీ బిగ్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇక్కడ ఉండే వాళ్ళలో నెంబర్ 1, మనకు యాజ్ అన్ ఆలుమ్ని రియలీ వీ డోంట్ నో వాట్ అవర్ స్ట్రెంగ్స్ ఆర్. ఎట్లా తెలియదు అని అంటున్నా అంటే, మనం పనిచేసే కంపెనీలో ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. ఓకే, ప్రతి కంపెనీ చేస్తుంది.
they are obligated to do it with with Modi government, right? So we need to talk to those the department. ప్రతి ఒక్కరు మాట్లాడితే ఎంతో కొంత ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఇంకొక 5 ఏళ్లకైనా సమ్వేర్ మనం పైప్ లైన్ లో కానీ నుంచొని ఉంటే ₹1,00,000 రాని 5 లక్షలు రాని దెర్ ఈస్ అ హై ఛాన్స్ మనకు వస్తాయి. మనం ఆలుమ్నీలో 2,600 మంది ఉంటే ఓకే, కనీసం అంటే ఒక 600-700 మంది అయితే డెఫినెట్లీ ఇట్లా మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేస్తుంది. మనకు కొంచెం టైం తీసుకొని ఫాలో అప్ చేసి రిక్వెస్ట్లు పెడితే ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ద నెక్స్ట్ డే మీ ఫ్రెండ్స్, మీ తెలిసిన వాళ్ళు క్రాస్ బ్యాచెస్ కావచ్చు, ప్యారలల్ బ్యాచెస్ ఎక్కడైనా కూడా ఒకసారి స్టార్ట్ చేయండి. నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ కన్సల్టింగ్ కంపెనీస్ హైదరాబాద్ లో ఉన్నాయి, కొంచెం ఇట్లా బెంగళూరులో ఉన్నాయి, వాళ్ళ దగ్గర అందరికీ ఆల్రెడీ స్ప్రెడ్ ద వర్డ్. ఏమన్నా అన్నానంటే వీఆర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అవర్ స్కూల్. మాకు మీ సిఎస్ఆర్ నుంచి వీ నీడ్ హెల్ప్. స్మాల్ ఆర్ బిగ్ ఆర్ ఇట్ డజంట్ మ్యాటర్, పుట్ us ఇన్ యువర్ పైప్ లైన్ అని చెప్పి పెట్టున్నాను. సో నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏదైతే మనం కిచెన్ అండ్ డైనింగ్ హాల్ ఇటు మూవ్ చేద్దాం అనుకుంటున్నాము, దానికి నడునెడులో వస్తే వెల్ అండ్ గుడ్. లేదు అని అంటే బై దిస్ ఇయర్ ఎండ్ మనకి అది నాట్ టూ మచ్ ఆఫ్ ఎ బడ్జెట్, మనం దాన్ని ఎస్టిమేట్ కూడా వేయించవచ్చు. కిచెన్ అయితే ప్రాబ్లం 1000 స్క్వేర్ ఫీట్ పెడితే కిచెన్ వచ్చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మన కిచెన్ తప్ప అక్కడ ఏం లేదు, తెలిసిన డైనింగ్. ఇప్పుడు 94 బ్యాచ్ వాళ్ళు ఆ షెడ్ వేయించారు కాబట్టి అక్కడ కూర్చొని పిల్లలు తింటున్నారు. దట్ ఈస్ వన్ సింపుల్ థింగ్. దాన్ని మనం దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చేస్తే ప్రాబబ్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. ప్రిన్సిపల్ సార్తో మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ బికాస్ స్కూల్ పిల్లలు అటు ఇంటర్మీడియట్ పిల్లలతో కలుస్తున్నారు. సో దాన్ని like when the college opened, right, at that time I was there as a kid, like 5th class 6th class. నాకే అప్పటితో పరిచయం ఉంది, ఇప్పుడు ఉన్న వాళ్ళకి పరిచయం లేదనుకోవడం లైక్ అదేమి అంటే మనం రైట్. ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం if we can segregate and bring up these kids in a nice and well controlled manner, వాళ్ళ అకాడమిక్స్ బాగుంటాయి అండ్ their behavior also will be better. అందుకని సో దట్ ఈస్ వేర్ లైక్ నేను చాలా మందిని అడుగున్నాను. సో ఒక 15-20 lakhs మనం ఫండ్ రైజ్ చేయగలిగిన ఇంకా కొంచెం మనం ఆలుమ్ని నుంచి కూడా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఆలుమ్ని డబ్బులు పెట్టడం అనేది ఐఎమ్ రియలీ అగైనెస్ట్. ఎందుకనంటే ఇట్ ఈస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ, రైట్? మనం ఏదైనా ఉంటే we don't provide the cake, but we provide the icing on the cake. It should be very superficial for these kids. Karuna, మీరు అన్నట్టు ఎవ్రీ రూపీ షుడ్ గో టువర్డ్స్ స్కూల్ పిల్లలు ఇట్లా వెళ్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం కలవటానికి ఒక ఈవెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. Connections, right? Alumni is all about connections, knowing each other, knowing the strengths of. That is where we actually utterly failed, to be frank with you. Rest of the alumni ఇది ఎక్కడ అంటున్నానంటే దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. సో మనకు కన్సిస్టెన్సీ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ వన్ బ్యాచ్, ఇట్ హ్యాస్ టు బి కొలాబరేటివ్, అన్ని బ్యాచెస్. అందుకని వైడ్ ఓపెన్ గా యూనివర్సల్ గా మనం తీసుకొని చేస్తుండేది, అదే ప్రయత్నం. ఒక 2-3 ఏళ్ళు ఇలా క్రాస్ బ్యాచెస్ మాట్లాడుతూ కలుస్తూ ఉంటేనే ఆలుమ్ని కూడా ఒకరికొకరికి పరిచయాలు పెరుగుతాయి. రేపు పొద్దున ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ జాబ్, నీకంటే సీనియర్లు ఎంతో మంది ఉన్నారు కదా స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు, రైట్? సో ఎక్కడో చోట హెల్ప్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సిచ్యువేషన్, ఇప్పుడు అబ్బాయి 99 బ్యాచ్ మీ బ్యాచ్ మన మోహన్ కిషోర్ ఉన్నాడు. సో హీ కాల్డ్ మీ రైట్ ఆఫ్టర్ దట్, అన్నా నేను ఇట్లా దుబాయ్ నుంచి యుఎస్ రావాలనుకుంటున్నా, మీరు డాలస్ లోనే ఉంటున్నారు కదా, సో కెన్ యూ హెల్ప్ మీ? అబ్సల్యూట్లీ. సో వీ హ్యావ్ జై, హీస్ ఇన్ కాలిఫోర్నియా, హీస్ కమింగ్ హియర్, హీస్ మీటింగ్. అంటే ఎప్పుడు ఉపయోగపడతారు అనేది యూ డోంట్ నో, రైట్? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ ఒకసారి ఇందాక నేను అన్నట్టు వాట్ యు నో అనే దానికంటే హ్యూమ్ యు నో ఈజ్ ఎ బిగ్గర్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్, రైట్?
Yeah. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఈ 30 ఏళ్లలో 40 ఏళ్లలో స్కూల్ బిల్డింగ్ గురించి మనకు ఇంత పెద్ద అప్రూవల్ ఎప్పుడు రాలేదు. అండ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్, అదేదో నాకు గొప్పతనం కాదు యాక్చువల్ గా, ఇట్ No, సంథింగ్ ఎల్స్. actually, the first largest funding was happened in for college, and that was 1.2 or 1.3 crore. After that, there was nothing. Single paise was Right. allotted for our school. సో ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఎ సింపుల్ రిక్వెస్ట్. ఐ స్పెంట్ లైక్ 3-4 days ఆన్ దిస్. మనకు అప్రూవల్ వచ్చింది. ఇంకొంచెం మనం అగ్రెసివ్ గా హెల్ప్ అయ్యిండి ఉంటే మనకి డెఫినెట్లీ మనకు జనవరి ఫిబ్రవరికి మనకు అప్రూవల్ వచ్చేసిండే, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్. Like Hariprasad అన్న మీకు తెలిసే ఉంటారు, పాలమంగళం. ఏ బ్యాచ్ అన్నది? హరిప్రసాద్ అన్న, టు మై జగదీష్ అన్న హరిప్రసాద్ ఓకే ఓకే, చెప్పండి. అన్న అక్కడే ఉన్నారు, యుఎస్ లోనే. ఓకే హీ టోల్డ్ మీ లైక్ లాస్ట్ టైం మీటింగ్ ఎందుకు రాలేదో నా అడిగారు అనమాట. లేదన్నా నేను డ్రైవ్ వెళ్ళాను సౌత్ Okay. ఇండియా, నేను రా లైక్ నెక్స్ట్ టైం ఛాన్స్ ఉన్నప్పుడు ఏదైనా మంచి పని చేయి, నీకు ఇది ఉంది అన్నాడు, వర్త్ ఉంది, నువ్వు చేయగలవు. సో దట్స్ వై ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్. బట్ హరిప్రసాద్ అన్నకి ఈయన తెలుసు అన్న, బిఎం మధుసూదన్ రెడ్డి, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని కలవగలిగే కెపాసిటీ ఉందన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ ద గవర్నమెంట్ కమ్స్ నెక్స్ట్ టైం, he can Yeah, help అదే us. అంటున్నా. It is like మనము ఏం మాట్లాడినా కూడా ఇట్ ఈస్ ఐ డోంట్ నో వై పీపుల్ టేక్ ఇట్ పార్టీ సైడ్ ఎందుకు పోతున్నారో కొన్ని నేను విన్నాను రూమర్స్. Yeah, even I too heard. ఇప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్. మనకు స్కూల్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇట్ ఈస్ ద వైడ్ ఓపెన్ సొసైటీ అండ్ వీఆర్ ఇన్ ద సొసైటీ. యూ మే బి సపోర్టింగ్ ఎనీ పార్టీ, ఇట్ షుడెంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ మనకున్న కాంటాక్ట్స్ తోటి స్కూల్కి ఏమన్నా బెనిఫిట్ చేయగలమా, దట్ షుడ్ బి అవర్ ఫోకస్. ఇప్పుడు రేపు పొద్దున ఈ వైసీపీనే రాని, టీడీపీ రాని, హూఎవర్ ఇట్ కుడ్ బి ఇన్ టు ద ఫ్యూచర్ లైక్ బీజేపీ రాని, ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. Government is supposed to take care of it. So we are talking to the government, not to the party, right? So ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ లో కూడా why we invited Samsivreddy గారిని అని అంటే he is in the government, he is the advisor. Why not MLA? Because he is just an MLA. బట్ ఇప్పుడు మనకు అక్కడ ఆఫీస్ లో who can help అని మనం దూరదృష్టితో పెట్టుకొని ఆయన పిలిపించాం. సో విత్ దట్ హెల్ప్ he helped somewhere. It is definitely a great help. అట్లా. సో యా ఎగ్జాక్ట్లీ మనకున్న ఆలుమ్నీలో ఉన్న కాంటాక్ట్స్ నౌ సీనియర్ బ్యాచెస్ దే ఆర్ ఇన్ టు మేనేజ్మెంట్, సీనియర్ డైరెక్టర్ లెవెల్స్ ఇట్లా వెళ్ళున్నారు చాలా మంది ఎంఎన్సీస్ లో, గవర్నమెంట్ లో. ఇప్పుడు మోహన్ అన్న కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చారు, లైక్ మనకి లైట్స్, ఫ్యాన్స్ ఇట్లాంటివి చాలా. లైక్ వైజ్ వి లెట్ us ట్రై హెల్పింగ్ త్రూ సిఎస్ఆర్ ఫండ్స్. మన పర్సనల్ జోబులో నుంచి మనం ఇవ్వగలిగేది ఇద్దాం, మిగతావి సిఎస్ఆర్ నుంచి డ్రైవ్ చేద్దాం. యా, దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ వీఆర్ గోయింగ్ టు పుల్. అండ్ యాక్చువల్ గా నెక్స్ట్ వచ్చి శ్రీ సిటీ మనకు ఉంది కదా, శ్రీ సిటీ. అక్కడ ఎవరైనా మీకు కాంటాక్ట్స్ ఉంటే వీ కెన్ ట్రై దట్. శ్రీ సిటీ నుంచి అక్కడ సో మెనీ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి మనం జస్ట్ వెళ్ళి రిప్రజెంట్ చేయటం, స్కూల్ బిల్డింగ్ ఇట్లుంది, మాకు వీ నీడ్ హెల్ప్, ఇంతమంది పిల్లలు, ఇంత ఆలుమ్నాయి, ఇట్లా అని చెప్తే డెఫినెట్లీ ఒకరు కాకుండా ఒకరైనా దాదాపు ఒక 100 కంపెనీస్ దాకా ఉన్నట్టున్నాయి శ్రీ సిటీలో. Even Amar Raja has CSR activity, but they don't give shell out single rupee to outside of Amar Raja concern. వాళ్ళ సర్కిల్ లో ఉన్న స్కూల్స్ వాళ్ళవే, లైక్ వాళ్ళకి అప్పటికే ఓవర్ బోర్డ్ అయి ఉంటారు. ఇట్ ఈస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ థింగ్. నేను కూడా యాక్చువల్ గా కియా నుంచి కూడా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, కియా మోటార్స్ ఆయన మనకు సోమశేఖర్ అని పిలిపించాం కదా, ఆయన ఇంకా వేరే చోట ఎక్కడైనా హెల్ప్ చేస్తాను, నాట్ త్రూ కియా. కియా ఈజ్ వెరీ రీజనల్లీ అనంతపూర్కే చేస్తారు ఆ రీజియన్ లో అని చెప్పాను అన్న. లైక్ వైజ్ అంటే వీ నీడ్ టు ట్రై డిఫరెంట్ అవెన్యూస్ ఫండ్ రైజింగ్ కోసం. ఇప్పుడు చాలా చాలా ఈజీ, సీరియస్లీ. సిఎస్ఆర్ ఫండ్స్ ఆర్ లైక్ వెరీ ఈజీ. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ లైక్ డెలిజెంట్ గా మనం రిప్రజెంట్ చేయటమే. రైట్ పాత్, రైట్ పీపుల్, అంతే. సో ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ వెరీ సింపుల్. దిస్ ఈస్ ద డైర్ సిచ్యువేషన్ అని అంటే దే హ్యాడ్ నో సెకండ్ వర్డ్, దే జస్ట్ మూవ్ ఇట్. ఇన్ని రోజులు అడగకపోవడమే, అమ్మాయిని అడగందే పెట్టదన్నట్టు ఇన్ని రోజులు అడగలేదు, అంతే మనం. nobody actually took the initiative to bring Initiative it to to do the it. government heights. That's Right. what the issue. అంతే. రైట్, వండర్ఫుల్.
అన్న నాకు ఒక ఇన్పుట్ కావాలన్నా. సేమ్ ఇప్పుడు ఇంటెల్ లో ఎక్కడైతే నేను వర్క్ చేస్తున్నాను, కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ వాళ్ళు మామూలుగా ఇంటెల్ సర్క్యూట్ లో ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళు బెంగళూరులో ఎక్కువ. ఇప్పుడు మన స్కూల్ ని రిప్రజెంట్ చేయాలంటే మనకి ఏదైనా ఒక టెంప్లెట్ ఉండాలా ఎలా అన్నది ఇప్పుడు నేను అప్రోచ్ అవుతాను. ఆ మనకు టెంప్లెట్ మనం జనరల్ గా ప్రిపేర్ చేస్తే అందరికి స్ప్రెడ్ చేయొచ్చేమో. ట్రూ, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద రైట్ వే. యాజ్ ఎ కమిటీ మనకు ప్రిన్సిపల్ సార్ నుంచి హీ కెన్ గివ్ ఎ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఓకే. అండ్ అన్ ఎస్టిమేటెడ్ ఫండ్ ఇంత అవుతుంది అని. దాంట్లో మల్టిపుల్ లైన్ ఐటమ్స్ we can give them a shopping cart list. ఇదిగో మాకు ఇవి కావాలి, what can you contribute out of this list అనేది మనము వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఓకే లెట్ us say ఒక కంపెనీ we can do 5 lakh worth ప్రాజెక్ట్ అని అన్నారు అనుకో. సో మనకున్న ప్రయారిటీస్ లో విచ్ ఈస్ ద రైట్ ప్రాజెక్ట్ అని మనం మాట్లాడుకొని ఆ ప్రాజెక్ట్ కి ప్రపోజల్ థింగ్స్ ఇవన్నీ పంపించాలి. లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు బై సమ్ ఎక్విప్మెంట్, సో ఈ పర్టికులర్ కంపెనీ స్పాన్సర్ చేస్తే ఆఫర్ చేస్తుంది ఈ ప్రోడక్ట్, దిస్ ఇస్ ద ఇన్వాయిస్, ఇవన్నీ కూడా మనం వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే దెన్ దే విల్ సీ ఓకే ఇదంతా జెన్యూన్ అండ్ దే మేక్ ద పేమెంట్ అండ్ వి గెట్ ద ఎక్విప్మెంట్. అట్లా అది స్టార్ట్ చేద్దామని అయితే మనం. రైట్. సో ఇవి మనం యాజ్ అ కమిటీ వి నీడ్ టు ఇనిషియేట్ ఆల్ దీస్ థింగ్స్. సార్ అది లిస్ట్ ఆల్రెడీ మీరు అడిగి ఉన్నారు సార్. జాయిన్ అయ్యారా? సరే, యాక్చువల్గా అయితే ఇందాక జాయిన్ అయ్యాను, ఈ లోపు అది మ్యూట్ అయిపోయింది. అది లిస్ట్ అది ఆల్రెడీ ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ లోపు ఎలక్షన్ డ్యూటీస్ ఇవన్నీ ఉండడం వల్ల కొద్దిగా డిలే అయింది. సో విత్ ఇన్ 2 days ఐ విల్ సబ్మిట్, నో డౌట్. మీరు టేక్ టైం సార్, అదేం ఎమర్జెన్సీ ఏం కాదు. బట్ అట్ ద సేమ్ టైం మీరు టైం ప్రాపర్ గా ఇంటూ ద ఫ్యూచర్, అంటే ఇది అడిగితే ఏమనుకుంటారు, ఇది అడిగితే ఏమవుతుందో అనేది పక్కన పెట్టేసి. లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. అంటే ముందర మన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయనేది కూడా లిస్ట్ రాసుకోవడం కూడా మాకు మంచిదే. అంటే ఫండ్స్ ఏ పక్క నుంచి వచ్చినా సరే ముందరగా స్కూల్ కి స్టూడెంట్స్ కి వాళ్ళ వెల్ఫేర్ కి ఏది కావాలనేది కూడా ఒక లిస్ట్ రాసుకోవడం కూడా మంచిదే కదా అని వాటిది. అది కూడా చూస్తున్నాం సార్. విష్ లిస్ట్ ముందు మీకు ఒకసారి చెప్పాను, గవర్నమెంట్ ఎవరైనా ఎస్టిమేట్ ఇవ్వమంటే ఒక 5-6 కోట్లకి ఇవ్వండి సార్. దేవుడు కరుడు అడిగితే ఇది చాలా డిఓ గారు రాఘవరెడ్డి సార్ నాకు పర్సనల్ గా తెలుసు అన్న. ఓకే అన్నమయ్య డిఓ నాకు బాగా తెలుసు అన్న. అవునా? ఓకే అవును, రాఘవరెడ్డి గారు అదే న్యూలీ, అంటే యాక్చువల్ గా అయితే డిఓ ఆఫీస్ కి వచ్చిన తర్వాత వాటిని లాస్ట్ టైం వాళ్ళ ఇది చేయడానికి కొంచెం టైం పట్టింది. యాక్చువల్ ఆయన అప్రూవ్ అవ్వడానికి. ఈ లోపు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వల్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కి కొంచెం డిలే అయింది అని చెప్పేసి అన్నారు. అప్పుడే తెలిసి యాక్చువల్ గా అయితే ఆయన ఇమీడియట్ గానే చేసేవాళ్ళేమో. మాట్లాడతాను సార్ తో. పిల్లలకి స్కూల్ కి ఎడ్యుకేషన్ కి ఆయన రెడీగా ఉంటాడు, ఏది చేయడానికి ఆయన కెపాసిటీలో. సాగర్ ఆయన. సాగర్ నుంచా? ఓకే సాగర్ ఇప్పుడు ఆర్జేడి, ఆయన డిఈఓ కదా, ఆర్జేడి ప్రమోషన్ వచ్చింది. ఇది రాఘవరెడ్డి సార్ కా? ఇప్పుడు ఆర్జేడి. ఓకే. కడప డిఈఓగా అన్నమయ్య నుంచి కడపకు వచ్చాడు, కడప డిఈఓ నుంచి ఆర్జేడిగా ప్రమోట్ అయ్యాడు. ఓకే. నేను దాదాపు 1.5 year టచ్ లోనే ఉన్నాడు, బట్ నేను ఏ రోజు పర్సనల్ గా I just congratulated him when he became Annamaya DO, that's all. But I don't know what happened. మళ్ళా తర్వాత కడప డిఓ చేశాడు, తర్వాత ఆర్జేడి. సో కీప్ దిస్ థింగ్స్ ఇన్ మైండ్. అండ్ కమిటీగా మనమే మూవ్ కావాలి ప్రవీణ్ అండ్ రవీంద్ర. వి నీడ్ టు పుష్, ఎడ్యుకేట్, యాక్ట్స్ ఏమున్నాయి అనేది. అండ్ వీ హ్యావ్ టు కాల్ అప్ మోర్ మీటింగ్స్, ఎస్పెషల్ లైక్ డిఫరెంట్ వర్టికల్స్. ఇప్పుడు ఐటీ సైడ్ తీసుకుంటే దేర్ ఆర్ డిఫరెంట్ మేనేజ్మెంట్ లెవెల్స్, ఇన్ డెసిషన్ మేకింగ్ లెవెల్స్ లో కూడా ఉన్నారు. దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హెల్ప్. అండ్ బిజినెసెస్ లో ఉన్నారు, లైక్ సేల్స్ ఇట్లాంటి వాటిలో. సో దే డూ హ్యావ్ దట్ లెవరేజ్ టు డూ. బట్ ఎనీవే ఇట్స్ అ లాంగ్ టాక్. అండ్ నాకైతే 1:30 అయింది నైట్, లేట్ అయిపోయింది. We'll conclude the meeting. Ravindra. Yes.
సార్ బ్రహ్మాజీ సార్, మీరు రిజల్ట్స్ గురించి ఏదైనా చెప్తారనుకున్నాము. ఐ థాట్ లేదు సార్, ఖచ్చితంగా చెప్తాను. నేను ఇది పెట్టుకుని యాక్చువల్ చెప్తున్నప్పుడే నా కాల్ ఎందుకో మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. వాటి గురించి ఖచ్చితంగా మెన్షన్ చేయాలా. దీంట్లో ఏంటంటే నేను ఎందుకు ఈ ఈ మీటింగ్ లో మెన్షన్ చేయాలంటే అంటే నేను విన్న దీని గురించి, అంటే నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను విన్న కామెంట్స్ గురించి నేను చెప్పాలి దాని గురించి. దాని తర్వాత రిజల్ట్ ఇదంతా కూడా అంటే అంటే కాన్సిక్వెన్సెస్ ఒక దీని గురించి అన్నమాట. అంటే ఇక్కడ లోకల్ పొలిటీషియన్స్ కానీ, లోకల్లో ఉండే పేరెంట్స్ కానీ, నెక్స్ట్ది ఇక్కడ ఉన్న మా సొసైటీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పుకున్న మాటలన్నీ కూడా చెప్పాల్సిందే ఖచ్చితంగా. దీంట్లో ఏంటంటే ఫస్ట్ది ఈ రోజుని బిల్డింగ్ కి వచ్చిన మనకి అప్రూవల్ కానీ, నెక్స్ట్ రిజల్ట్ కానీ, ఇవన్నీ కూడా మంచి శుభ సూచికలు దేని నుంచి అంటే మన అలుమ్ని ఫంక్షన్ చేయడం December 10th జరిగిన తర్వాత, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా. సో దాని గురించి అలుమ్నీకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికీ కూడా. ఎందుకంటే స్కూల్ కి ఒక మంచి రోజులు వచ్చాయని అందరికీ అర్థమవుతుంది ఒక్కొక్కటి చేయడం వల్ల. ఎందుకంటే బిల్డింగ్ కి అప్రూవల్ రావడం, నెక్స్ట్ రిజల్ట్ ఒకటి, నెక్స్ట్ది మెడికల్ క్యాంప్ ఒకటి, నెక్స్ట్ది షెడ్ రవి అన్న వాళ్ళ వేయించిన అది ఆ షెడ్ గురించి, ఇవన్నీ ఫిజికల్ గా కనబడుతున్నాయి, అందరి నోట్లలోనే ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచి ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. బట్ ఎక్కడో చిన్న చేంజ్ అనేది కనబడుతుంది. చిన్న చేంజ్ కాదు, పెద్దదే కనబడుతుంది. ఫ్యూచర్ లో ఇంకా పెద్దది కనబడుతుంది. దాని గురించి అలుమ్నీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇట్స్ మై పీరియడ్, నా పీరియడ్ కాబట్టి నా పీరియడ్ లో జరుగుతున్న ప్రతిదీ కూడా ఆయన బ్రహ్మాజీ పీరియడ్ లో జరిగింది అని చెప్పుకోవడం కోసం. నా పీరియడ్ లో జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవడం. రిజల్ట్ అయితే మాత్రం అల్టిమేట్ సార్. రిజల్ట్ అయితే మనం స్టేట్ ర్యాంక్ ఇచ్చాం. దీంట్లో సార్ 594, స్టేట్ 6th ర్యాంక్ ఇచ్చాం మనం. స్టేట్ 6th ర్యాంక్ లో ఉంది. అంటే ఫస్ట్ వచ్చి శ్రీరాములు రూపేష్ అని చెప్పేసి 594 out of 600 వచ్చింది. అది మంచి స్టూడెంట్ తను. దాంతో పాటు మనకి సెకండ్ వచ్చి శంకు వేణు అని చెప్పేసి 582 out of 600. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి హేమంత్ రెడ్డి అని చెప్పి 580 out of 600. సో ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. యాక్చువల్గా 550+ వచ్చి మనకి 12 మెంబర్స్ వచ్చారు సార్. 550+ వాటిది అంటే 500+ అంటే మోర్ దాన్ 500 వచ్చి 41 స్టూడెంట్స్ ఉన్నారు. 500+ వచ్చిన వాళ్ళు అంటే మనకి ఏ పీరియడ్ వచ్చి 81 స్టూడెంట్స్ సార్. 81. 81లోనే మనం ఇంచుమించు హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ పైన మనకి 500+ వచ్చారు. 80 మెంబర్స్ కి ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఒక స్టూడెంట్ మాత్రం సెకండ్ క్లాస్ వచ్చారు. వాటిది మొత్తం రిజల్ట్ ఆల్ 100% పాస్ పర్సెంటేజ్ ఇచ్చాను సార్. ఈ రోజుని ఇంచుమించు స్టేట్ లో 6th ర్యాంక్, మన సొసైటీలో 3rd ప్లేస్ మంది. వాడిది పర్లేదు సార్. మన యాక్చువల్ గా ఇదంతా మా టీం ఎఫర్ట్. అది మా టీం సపోర్ట్ లేకుండా ఎంతో చేయలేం. నెక్స్ట్ది నేను కొద్దిగా ఇబ్బంది పెట్టాను మా టీచర్ని. అంటే దసరా తర్వాత నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. వాటిది ఎందుకు చెప్పారంటే మీకు ఆల్రెడీ చెప్పాను. దసరా తర్వాత అప్పటికే మనం ఈ అలుమ్ని ఫంక్షన్ గురించి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఆ ప్రాసెస్ లో ఉన్నాం. ఒక పక్క నుంచి నేను వీళ్ళని చెప్తాను, మీరు అలుమ్ని ఫంక్షన్ సక్సెస్ అయిన తర్వాత ఈ స్కూల్లో చాలా మార్పులు జరుగుతాయి, నాకు మీరు ఇచ్చే రిజల్ట్ నాకు అసెప్ట్ అవ్వాలని చెప్పారు. ఎందుకంటే ఎంత చేస్తున్నామంటే అకాడమిక్ గా మనం స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయకుండా మనం ఇందులో ఉన్నాం, మాకు అది కావాలి ఇది కావాలని అడగడం కూడా సబబు కాదు, ఎవరిని అడగలేము కూడా అని చెప్తే, నేను ఏ షెడ్యూల్ ఇచ్చినా ఈవినింగ్ 5 to 6 వాళ్ళకి అసలు వాళ్ళ వర్కింగ్ అవర్స్ కాదు. 4:30కి అయిపోతుంది. బట్ 5 to 6 రిలాక్స్ అయ్యే టైం. కానీ 5 to 6 నా గురించి ఉన్నారు. నైట్ 9 to 10 దసరా తర్వాత పెట్టిన ప్రతి షెడ్యూల్ 3 hours నా గురించి 10th కి వెళ్ళే టీం అందరూ కూడా నా గురించి వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. మా టీంలోనే టీచర్స్ అందరికి నేను ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ది ఇంకొకటి ఏంటంటే, ఏ రోజునైతే మనకి మెడికల్ క్యాంప్ జరిగిందో ఆ రోజున మన రవీంద్ర అందరూ కూడా ఎగ్జామ్ ప్యాడ్, పెన్ ఇవన్నీ ఇచ్చారు. అది కూడా వాళ్ళకి మంచిది అయిందేమో. వాళ్ళది ఆయన చేతుల మీద ఇచ్చారు. నెక్స్ట్ మన డాక్టర్ రవీంద్ర, Nice, sir. So we are proud of our డాక్టర్
సార్ అందరూ ఇచ్చారు. ఆ రోజున ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని చాలా బాగా పనిచేసినాయి సార్ యాక్చువల్ గా వాటిది వాటిది. కాబట్టి సో ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీ బ్లెస్సింగ్స్ మీరు ఏదో అనుకున్నారో మీ స్కూల్ గురించి ఆ స్టాండర్డ్ ఇవ్వడానికి అయితే నేనైతే మా టీం తరఫున రెడీగానే ఉన్నాం. ఓకే, ఇదే సపోర్ట్ కంటిన్యూ ఉంటే మా స్కూల్ రూపురేఖలు మారుతాం సార్. చూద్దాం. ఐ ట్రై. డెఫినెట్లీ సార్. మీకు చాలా మంది మీకు ఏమన్నారు టెంప్ స్టాఫే కదా వీళ్ళంతా కూడా ఒక నలుగురు తప్ప. అవును సార్, రిమైనింగ్ అంతా నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ 10th స్టాఫే సార్. ఓకే, టెంపరీ. చూద్దాంలేండి నెక్స్ట్ ఇయర్ ఏమైనా మనకు డెప్యుటేషన్ నుంచి ఏమైనా తెప్పించగలమేమో. నెక్స్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది సార్ మన సొసైటీ. ఓకే ఉన్నారు కదా, 200-300 వస్తున్నట్టున్నారు కదా. అవునవును సార్, 200 ఉంటుంది. అప్పుడు అదేమైనా ఉంటే మనం కొద్దిగా మాకు కూడా పంపించండి అని చెప్పి చెప్పచ్చు వాడు. అవును, ఒక 5-6 మంది నన్ను అడగవచ్చు. అవును సార్. నెక్స్ట్ చిన్న ప్రపోజల్ యాక్చువల్ గా ఈ 500 ప్లస్ కానీ లేకపోతే 550 ప్లస్ కానీ వచ్చిన వాళ్ళకి ఏదైనా చిన్న అంటే మీ తరపున ఏదైనా చిన్న వాళ్ళకి ఏదైనా చిన్న గుర్తింపు లాంటిది ఏదైనా ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా చాలా ప్లాన్ హ్యాపీ. చేస్తున్నారు సార్. రవీంద్ర ఈసీ కమిటీ వాళ్ళు ఏమో డిసైడ్ చేస్తే సరే సార్. జీసీ నుంచి సరే అది తప్పకుండా చేస్తాం సార్. ఆల్రెడీ డే రోజు అది ఉంటుంది. ఓకే సార్, ఎప్పుడనేది ఏం కాదు. అదేంటంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అంటే ఓన్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేవి కాకుండా రిమైనింగ్ వాళ్ళకి కూడా ఇలా ఉంది, మేము ఇంతవరకు అనమాట మాకు ఈ గుర్తింపు వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఆ రికగ్నేషన్ ఉండేలాగా అనమాట. నెక్స్ట్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ అంతే వాళ్ళకి. ఫస్ట్ ఇయర్స్ అందరినీ రికగ్నైజ్ చేద్దాం లైక్ సార్, లైక్ హూ క్రాస్డ్ 500 సార్ యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్ లో యాన్యువల్ డే ఫంక్షన్స్ అటెండ్ ఏ రోజున స్టేట్ ర్యాంక్స్ లో వచ్చినప్పుడు ఒక గోల్డ్ మెడల్ 25,000 క్యాష్ ప్రైజ్ చేస్తానని అనౌన్స్ చేశాను. ఇప్పుడు 10th లో గాన స్టేట్ 1, 2, 3 లో ఉంటే గాన నేను 25,000 కంపల్సరీ ఇస్తాను సార్. స్కూల్ కూడా ఇస్తాను. మీరు ఏదన్నా ఒక ఈవెంట్ అనౌన్స్ చేయండి, నేను వచ్చి క్యాష్ ప్రైజ్ ఇస్తాను. ఇంకా రవి, నా రికమెండేషన్ ఏంటంటే రవి సార్ చెప్పండి సార్. రవి ఇంకా అంటే సి లైక్ వాళ్ళు ఏమనుకుంటున్నారో స్కూల్లో అండ్ ఇఫ్ దే అచీవ్ దట్ థింగ్, లైక్ ఇప్పుడు డాక్టర్ అనుకుంటున్నాను అనుకో, ఇప్పుడు వాడు నిజంగానే ఒక 2 years తర్వాత ఒక మంచి మెడికల్ సీట్ కొట్టినాడు అంటే అప్పుడు ఇంకా మోర్ ఎంకరేజ్మెంట్ కదా. డెఫినెట్లీ సార్. సో దే ఆర్ డిఫైనింగ్ ఎ పాత్ అండ్ దే ఆర్ వాకింగ్ ఇన్ దట్ పాత్. ఫ్యూచరిస్టిక్ స్టేట్ లో 1, 2, 3 వచ్చింటే కన్నా నేను కంపల్సరీ 25,000 క్యాష్ ప్రైజ్ ఇస్తాను సార్. మనం ఇవంతా కూడా ఒక ట్రాక్ లాగా పెట్టుకొని హౌ టు రికగ్నైజ్ అండ్ స్కూల్ కు ఇస్తాను, కాలేజ్ కి ఇస్తాను. నో ప్రాబ్లం, నాట్ అట్ ఆల్ ప్రాబ్లం సార్. ఓకే సార్, మీరు ఒకవేళ స్టేట్ 1, 2, 3 లో వచ్చింటే కన్నా చెప్పండి, నేను ఇమీడియట్ మీకు అంటే పంపిస్తాను సార్. చెప్తాను వాడు చెప్పాలి, వాడిది పిల్లలు కూడా అది అనౌన్స్ చేయాలి. అది కూడా అనౌన్స్ చేస్తాను వాటిది. అంటే జస్ట్ ఖచ్చితంగా సార్. నెక్స్ట్ టైం మేము ఆ టార్గెట్ కూడా అది ఫస్ట్, సెకండ్, థర్డ్ లోనే ఉండాలని. యాక్చువల్ గా ఏంటంటే ఇది రిజల్ట్ తీసుకురావడం అనేది కాకుండా దీన్ని స్టాండ్ బై నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మాకు. మెయిన్ ప్రాబ్లం వల్ల అదే ఉంటుంది ఫ్యూచర్ లో. సార్ క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ఆఫ్ మన స్కూల్ అంటే హలో సార్ చెప్పండి. ఫస్ట్ క్లాస్ అన్ని 365 అనే వస్తుంది సార్. హలో అన్న, యాక్చువల్ గా ఈ క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రోజు రోజుకి డిక్రీజ్ అవుతుంది అన్న. మనం చదివిన చదువులకి ఇప్పుడు పిల్లలు చదువులకి మనము వెళ్దాం కన్నా, విల్ గెట్ దేర్, బట్ స్లో స్టెప్స్. ఎందుకంటే మనం స్కూల్ యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళ అడ్మిన్ యాక్టివిటీస్, అకాడమిక్ సైడ్ మనం స్టెప్ తీసుకునే ముందు వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. బికాస్ మనం ఏదైనా కూడా ఒకటి ఆలోచించేది ఏంటంటే, అడుగుతున్నాం యాక్చువల్గా అఫీషియల్ గా త్రూ సొసైటీ ఆలుమ్ని అవర్స్ ఇన్ ఏ వీక్ ఆర్ వీకెండ్ ఒక 4 hours 5 hours అట్లా మనం అలొకేట్ చేసుకొని
అండ్ ఇందాక అన్నట్టు మనం కేక్ ప్రొవైడ్ చేయడం కాదు, కేక్ పైన ఐసింగ్ ప్రొవైడ్ చేయడం అన్నట్టు. వి డోంట్ ఇంటర్వ్యూన్ ఇన్ టు దేర్ కరికులం, బట్ ఎక్స్ట్రా కరికులర్ గా దట్ వాట్ వీ కెన్ ప్రొవైడ్. ఎథిక్స్ కావచ్చు, ఆర్ లైక్ ఈవెన్ మ్యాథ్ లో డిఫరెంట్ టెక్నిక్స్, ఇట్లాంటివి. ఇంగ్లీష్ స్పీకింగ్ అండ్ కమ్యూనికేషన్, నాట్ జస్ట్ ఇంగ్లీష్, ఎనీ కమ్యూనికేషన్. ఇంకా ఆర్ట్స్, అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయటము, స్పోర్ట్స్. సో ఈ యాక్టివిటీస్ విల్ ఎంగేజ్ మోర్ ఇనిషియలీ. అండ్ స్పెసిఫిక్ గా ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ నుంచి మనకి ఏమైనా రిక్వెస్ట్ వచ్చింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మా పిల్లలు మ్యాథ్ వీక్ ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీరు ఏమైనా ఒక టీచర్ ప్రొవైడ్ చేయగలరా, సంథింగ్ లైక్ దట్. అంటే వెన్ ద గవర్నమెంట్ సిస్టమ్ ఈస్ నాట్ సపోర్టింగ్ హిమ్, అట్లాంటప్పుడు కొన్ని చోట్ల యాక్చువల్ గా కొన్ని ఏపీఆర్ స్కూల్స్ లో దే ఆర్ ప్రొవైడింగ్ దట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్. మా ఫ్రెండే, మా బ్యాచ్ లో అబ్బాయి చెన్నైలో ఇంటికి వెళ్ళి మరీ ట్యూషన్స్ చెప్తాడన్న మ్యాథ్స్, ఐఐటి మ్యాథ్స్. సో వాడిని నేను రిక్వెస్ట్ చేస్తాను, he can spend few hours at school because he know that school gave everything to him. రైట్. Yeah. ఫస్ట్ ఏదైనా కూడా ఏం పని చేయాలన్నా కూడా మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ కావాలి. జస్ట్ లైక్ అడ్హాక్ గా వెళ్ళి చేసేస్తాము అని అంటే దానికి ఒక బైండింగ్ ఉండాలి, దానికి ఒక అర్థం ఉండాలి, మనకు లీగాలిటీ ఉండాలి. వీ హ్యావ్ టు ఎర్న్ దట్. దాన్ని మనం ఛానల్ చేస్తాం, ఫస్ట్ ఛానలింగ్, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. దట్ ఈస్ వేర్ దట్ కమిటీ ఈస్ కమింగ్ ఇన్ టు పిక్చర్. వీ హ్యావ్, అదే అన్నా కదా, మనం జస్ట్ మనకు 100 మార్కులు క్వశ్చన్ పేపర్ అంటే ప్రాబబ్లీ బిల్డింగ్ వచ్చిన దాంతో ప్రాబబ్లీ ఒక బిట్ పేపర్ మనకు 15 మార్క్స్ ఉంటుండే కదా, దాంట్లో ఫినిష్ చేస్తున్నట్టు. మనకి ఇంకా 90 మార్క్స్ చూస్తే కదా. సో వీఆర్ జస్ట్ బిగినింగ్. వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ అండ్ వీ వాంటెడ్ టు డూ. అవును, నాకు అంటే చెప్పాను. ఆ క్వాలిటీ ఫ్యాక్టర్ యాక్చువల్లీ ఏమవుతుందంటే స్టూడెంట్స్ మళ్ళాగా ఇంత ముందు ఎంట్రన్స్ రాసి వచ్చాం కదా, ఇప్పుడు అట్లా కాదు. ఆల్మోస్ట్ లాటరీ బేస్ అందరూ కాదు రమేష్, అందరూ కాదు. మధ్యలో కోవిడ్ టైంలో ఒక 3 బ్యాచెస్ అనుకుంటాను. వాళ్ళు 3 బ్యాచెస్ సార్, ఒక 3 బ్యాచెస్, 3 బ్యాచెస్, ఒక 3 బ్యాచెస్ సార్, 3 బ్యాచెస్ దీంట్లో. బట్ నెక్స్ట్ ఏంటంటే లాటరీ సిస్టమ్. సరే సార్, యా. నెక్స్ట్ మన స్టెప్ ఎట్లా ఉండాలి అని అంటే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఎగ్జామ్ రాసేటప్పుడు ఏప్రిల్లో రాస్తారు కదా, అప్పటికి మన ఆలుమ్ని యాక్టివ్ గా ఉండి ప్రతి స్కూల్లో కూడా, ఎవ్రీ ప్రైమరీ స్కూల్ ఇన్ ద ఎంటైర్ ఓల్డ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, మనం గన ఈ స్కూల్ గురించి, దీని ప్రత్యేకత గురించి వెళ్ళి ప్రతి స్కూల్లోనూ మనం పబ్లిసైజ్ చేసి, పిల్లోల్ని మోటివేట్ చేసి, టీచర్లతోటి ఒప్పించి ఎగ్జామ్ రాయిపిస్తే, దట్ ఈస్ వెన్ మనకు క్వాలిటీ స్టూడెంట్స్ వస్తారు. అది రావాలి అని అంటే మనకు ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్, వాడు పడుకోవడానికి, వాడు కూర్చొని చదువుకోవడానికి ఒక ప్లేస్, తినడానికి ఒక ప్లేస్, ఇవి చూపించగలిగితేనే ఎవరన్నా వచ్చి ఉండమంటారు. ఇప్పుడు పేరెంట్స్, మన పేరెంట్స్ లెక్క వీడు ఎక్కడన్నా ఉండి నీ చదువు రావాలా అనే యాటిట్యూడ్ లో లేరు. మా వాడికి కంఫర్ట్ కావాలా, వాడిని కొట్టకూడదు, వాడిని తిట్టకూడదు, వాడికి ఫోన్ అడిగితే ఇయ్యాలా, ఈ యాటిట్యూడ్ లో ఉన్నారు ఇప్పుడున్న పేరెంట్స్. అఫ్ కోర్స్ మన జనరేషన్ పేరెంట్స్, రైట్. సో నౌ మోర్ ప్యాంపరింగ్. అట్లాంటప్పుడు అట్లానే కూడా కాదు, బేసిక్లీ లైక్ మనం ఏదో అప్పట్లో ఉండిపోయాం, వచ్చేసాం, దట్స్ డిఫరెంట్. బట్ ఇది మినిమం ఇప్పుడున్న రోజుల్లో ప్రొవైడ్ చేసి, దెన్ వి ఆస్క్. ఈవెన్ ఇప్పుడు మనం మన పిల్లల్ని చూసినా కూడా యాక్టివిటీ అయితే లేదు కంపల్సరీ. మనము ఎట్టి పరిస్థితుల్లోనే ర్యాంక్ సాధించాలి, లేదా గుడ్ మార్క్స్ సాధించాలి అనే యాటిట్యూడ్ తో ఉంటాం. రైట్. మన పిల్లలు ఎలా ఉందంటే ఏదో ఒకటి, పిల్లలు ఫాదర్స్ బాగా సంపాదిస్తున్నారు, ఏదో ఒకటి ఎంత చేర్పిస్తారు అనే యాటిట్యూడ్ లో ఉన్నారు. అది దే హావ్ ఆల్వేస్ ఫాల్ బ్యాక్ ఆప్షన్స్ ఉంటా ఉన్నాయి. అవునవును. అంటే మనం కాలం చేద్దామన్నా హరి అన్నకు బాగా లేట్ అవుతుంది. మనం మాట్లాడుతుంటే ఇది ఎండ్లెస్, మనం రోజులు తప్పడు మాట్లాడతాం. వి నో ఇట్. 12:45 ఏమైంది అది, ఎర్లీ మార్నింగ్ కదా. We'll conclude here. మనం మళ్ళీ ఒక 2 weeks లో we'll get back. రవీంద్ర ఉన్నాడా? సరే, ఓకే. సరే ప్రవీణ్, రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
లోకేష్ ఒకసారి అరేనా మినిట్స్ ఆ, ఆఫ్ మీటింగ్ అరేనా మన ఒకసారి 1 మినిట్ పెట్టాను. అరేనా చెప్పు లోకేష్. ఇప్పుడు పిల్లలకి అడ్మిషన్స్ పర్పస్ లో ఏదైనా మనం యూజ్ అయితే బాగుంటుందన్న ఏదైనా కాలేజ్ తో మాట్లాడి అట్లా అంటున్నా. ఓకే. మాట్లాడుతూ నారాయణ ఉన్నాయి కదా వీటిలో కాస్ట్ ఆఫ్ ఎక్కువ ఉంటాయి. పిల్లలకి ఏదైనా మన సైడ్ నుంచి ఏదైనా లెటర్ ప్యాడ్ పైన వాళ్ళ ఇన్స్టిట్యూట్ తో మాట్లాడి ఏదైనా మనము డిస్కౌంట్ విధంగా మాట్లాడితే బాగుంటుంది కదా. ఒకసారి మీరు కమిటీలో ఏసీలో మాట్లాడండి వాట్ వీ కెన్ డూ అనేది. రెడీ చేస్తే మనకు నారాయణ అండ్ వీటిల్లో ఎవరున్నారు ఏంటి, మనకు ఏమైనా కాంటాక్ట్స్ మనకి ఏమైనా తెప్పించుకోగలిగితే సో విల్ టాక్, చూద్దాం మనకు అక్కడ ఎవరు పలికే వాళ్ళు ఉన్నారు. I think they already reached out to the parents అన్న. వీళ్ళకి ఇలా రిజల్ట్ రాగానే అక్కడికి వెళ్ళిపోతుంది ఇంకా data. అట్లనే కూడా కాదు, మనము యాజ్ అన్ ఆలుమ్ని మనకు కాంటాక్ట్స్ ఉంటే మన ఫీజు రెడ్యూస్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయేమో అని మన స్కూల్ నుంచి. సార్ అదే మన స్టూడెంట్స్ లో ఒక 6 స్టూడెంట్స్ వరకు కూడా త్రిబుల్ వచ్చే ఛాన్స్ సార్. ఓకే ఓకే. త్రిబుల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 6 స్టూడెంట్స్ దాకా. అంటే 555 ప్లస్ ఉన్నవాళ్ళు మన మండలంలో కూడా లేరు. మన డిస్ట్రిక్ట్ లో కూడా మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. డిస్ట్రిక్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. మండలంలో అయితే మన ఫస్ట్ సెకండ్ అన్ని కూడా మనమే కాబట్టి ఒక 6 స్టూడెంట్స్ వరకు కూడా మంచి ప్లేస్ లో ఉన్నారు వాళ్ళు. సో మేబీ త్రిబుల్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళు కూడా త్రిబుల్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళది. ఆల్రెడీ కొంతమంది అయితే ఫీజులు అయితే పే చేసుకున్నారు. మామూలుగా తిరుపతి నారాయణ నుంచి తిరుపతి వీళ్ళ దగ్గర నుంచి కూడా ఆల్రెడీ మేము పే చేసాం సార్ అని చెప్పి ఎక్కడ జాయిన్ చేస్తారని అడుగుతాం కదా, అడిగినప్పుడు చెప్పారు అనమాట. మాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. ఏపీఆర్ చేసి అయితే రాశారు. మన కాలేజీ సెట్స్ కొంతమంది రాస్తున్నారు సార్. వాళ్ళు కూడా ఇక్కడే ఎక్స్పెక్ట్ చేస్తారు సీట్ కూడా. మన కాలేజీ కూడా రిజల్ట్ బాగానే వచ్చింది. గుడ్. 464 సార్, స్టేట్ సెకండ్ వాళ్ళది. అంటే స్టేట్ థర్డ్ 467 హైయెస్ట్. అది మంచిది అండి. గవర్నమెంట్ సెక్టర్ లో కూడా 464 అంటే అవుట్ ఆఫ్ 470 మంచి ర్యాంక్ సార్. డెఫినెట్లీ. వెరీ గుడ్ వెరీ గుడ్. అదే రైట్, మంచి సార్. లోకేష్ ఒకసారి మీరు ప్రవీణ్ రవీంద్ర మీరు ఒకసారి మాట్లాడండి. రైట్ రైట్. సరే మరి, రైట్, బాయ్, గుడ్ నైట్. గుడ్ డే. బాయ్ సతీష్, రమేష్ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. బాయ్ సార్. రవి, రాజశేఖర్, పూర్ణ మాట్లాడనే లేదు, లైన్ వింటున్నట్టున్నాం. సరే, నేను పడుకుంటున్నా. బాయ్, గుడ్ నైట్. బాయ్. బాయ్ అన్న, గుడ్ నైట్.